ఈ మాటలు వివరించడానికి కానీ ఈ భూమి మీద ఎవడును కూడా లేడనే 7 ముద్రలు చేత పట్టుకొని నాయన ఓ యోహాను నాయన ఏడుస్తూ ఉన్నాడు తండ్రి. ఎవడు ఈ ముద్రలు విప్పుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి. ఓ అందులో ఒక వాడు దాసుడు వచ్చి ఏడవకము, యూదా గోత్రపు సింహము ఉన్నది, ఆయన ముద్రలు ఇప్పటానికి ఆయన మాత్రమే అర్హత కలిగి ఉన్నాడు. ప్రభువా, ఈ గ్రంథాన్ని రాసిన వాడవు నీవే తండ్రి. నాయన మనుష్య జ్ఞానముతో దీన్ని చదివితే అక్షరానుసరమైన అర్థమే కనపడితే కానీ అందులో ఏమాత్రం మా జీవితాలు మారవు ప్రభువా. మా జీవితాలు మారాలంటే నీ స్వరము మాకు కావాలి నాయన. నీ యొక్క స్వరాన్ని మేము వినాలి తండ్రి. దేవా నాయన, ఎప్పుడైతే తండ్రి సౌలు నీ స్వరాన్ని విన్నాడో పౌలుగా మారిపోయాడు తండ్రి. దేవా, మేమందరం పాపులుగా మేము ఉన్నాము తండ్రి. ఎప్పుడైతే నీ స్వరాన్ని మేము వింటామో పరిశుద్ధులుగా మేము మారిపోతాము తండ్రి. దేవా, నీ స్వరాన్ని వినే కృపను మాకు దయచేయండి. మీరు రండి ప్రభువా, మీరు మాతో మాట్లాడండి తండ్రి అని ప్రతి ఒక్కరము నోరు తెరిచి అడుగుదాం. దేవా, మేము నాయన ఖాళీ హృదయాలతో వచ్చాము తండ్రి. ఈ పాత్రను నింపండి ప్రభువా. నాయనా, మేము నాయనా తండ్రి ఒక వ్యవసాయకుడు ఎలాగైతే తన పొలమును నాయన దున్నుతాడో, ఏ రాళ్ళు రప్పలు లేకుండా, ఏ కర్ర లేకుండా ఆయన సారవంతమైన భూమిగా దాన్ని మారుస్తాడు తండ్రి. ఆయా భూమిలో నాయన యజమానుడి అనుకున్న విత్తనాన్ని నాటినప్పుడు దానిని ఫలించాలనే కోరుకుంటాడు తండ్రి. నాయన, మా మంచి వ్యవసాయకుడు మీరై ఉన్నారు నాయన. మా హృదయమే మీ భూమి అయి ఉన్నది తండ్రి. నీ విత్తనమే వాక్యం అయి ఉన్నది ప్రభువా. ఈ వాక్యాన్ని నాయన మా హృదయాల్లో విత్తండి తండ్రి. నిజంగా నాయన మేమందరం ఖాళీ హృదయాలతో వచ్చాము ప్రభువా. మా యొక్క పాత్రలన్నిటి నింపండి తండ్రి. నాయన ఫలించే విత్తనముగా ఉండాలి ప్రభువా. నాయన విడిచిపెట్టే విత్తనముగా ఉండకూడదు తండ్రి. ముళ్ళ పొదల విత్తనాల్లా ఉండకూడదు ప్రభువా. రాతి నేలల విత్తనాల్లాగా ఉండకూడదు తండ్రి. మంచి నేల పడిన విత్తనములు ఎలాగైతే ఫలిస్తుందో దేవా, ఈరోజు మేమందరం ఫలించే వారముగా ఉండాలి తండ్రి. నీవు రానయ్యున్నావు తండ్రి. నీవు వచ్చేసరికి మేమందరము కూడా నీ క్రియలతోనూ, నీ ఆలోచనలతోనూ, నీ ప్రవర్తనతోనూ ఆయన నీవే నేను లోకానికి చూపించాలి ప్రభువా. ఆయన అని ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లిస్తూ ఉండగా చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదాలకు తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఇది దినమున పునరుద్ధాన దినమై ఉన్నది నాయన. నీవు మృతులలో నుండి లేచిన ప్రథమ ఫలము నీవై ఉన్నావు నాయన. మా శరీరాలు ఎప్పుడు మరణానికి వెళతాయో మాకు తెలియదు, కానీ మాకు ఒక నిరీక్షణ ఇచ్చావు తండ్రి. నీవు ఎలాగైతే లేచావో మేము కూడా మరణములో నుండి తిరిగి లేవగలిగిన నిరీక్షణ మాకు ఇచ్చావు. అది నిరీక్షణ నాయన మేమందరం ఆశతో నీ సన్నిధికి వచ్చాము ప్రభువా. తండ్రి నాయన, ఎప్పుడైతే నువ్వు లేఖనాలన్నీ నెరవేర్చావో నాయన, ఎప్పుడైతే ధర్మశాస్త్రం మొత్తం నెరవేర్చావో నాయన, దానిని మరణాన్ని కూడా జయించే శక్తి వచ్చేసింది ప్రభువా. ఈరోజు మేమందరము కూడా నీ సన్నిధికి తోడుకొని వచ్చాము నాయన. ఒకరినొకరు పురుగొలుపుకొని వచ్చాము దేవా. మేము చివరి కాలములో ఉన్నాము, అంత్యకాలములో ఉన్నాము. లోకము లోకరీతిలో పరిగెత్తుతున్నది తండ్రి. నాయన, మీరు మమ్మలను పిలిచారు తండ్రి. నీ సన్నిధికి వచ్చాము ప్రభువా. మా స్వరాలతో నిన్ను స్తుతించాము తండ్రి. మా పెదవులతో మిమ్మల్ని కనపరిచాము ప్రభువా. నాయన, పాటలు మమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళలేవు నాయన. పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళగే శక్తి నీ వాక్యములోనే ఉన్నది ప్రభువా. నీ వాక్యము లేకుండా ఏది కూడా సంపూర్ణము కాలేదు తండ్రి. నీ బిడ్డలతో నాయన మీరే సూటిగా తేటగా మాట్లాడి వారి హృదయాలకు ఏ వాక్యము కావాలో ఆ వాక్యాన్ని విరిచి వడ్డించండి దేవా. ఎప్పుడైతే తండ్రి అమ్మాయి గ్రామానికి 2 సహోదరులు వెళుతూ ఉన్నారో వారితో నీవు నడిచావు తండ్రి. ఆయన వారు బలవంతముగా నిన్ను లోపలికి తీసుకొని వెళ్ళినప్పుడు రొట్టె విరవగానే వాళ్ళ కనులు తెరవబడేవి నాయన. ఈ యొక్క ఆదివారపు రొట్టెను మాకు విరిచి వడ్డించండి తండ్రి.
మా మనోనేత్రాలు తెరవాలి ప్రభువా. మేము నిన్ను గుర్తుపట్టాలి ప్రభువా. మేము నిన్ను చూడాలి తండ్రి. ఆ చూసే ధన్యతను నాయన మీరు వచ్చి మాకు నేను రొట్టెని విరిచి వడ్డించండి ప్రభువా. మీరు విరిస్తేనే ప్రభువా మేము తినగలుగుతాము తండ్రి. నీవు లేకుండా ఇక్కడ ఎంతమంది ఉన్న వ్యర్థమే ప్రభువా. మీరు మాతో ఉండి నాయన నీ బిడ్డలకు నాయన సూటిగా తేటగా మాట్లాడి మీరు మాత్రమే మహి పొందమని ప్రభువా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభువా యేసుక్రీస్తు నామమునకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మనందరము కూడా ఈ యొక్క ఆదివారం దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాము కనుక మన ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా వాక్యం పైన ఉంచుతాం. ఆమేన్. ఫోన్లు కనుక ఎవరైనా ఉన్నట్లయితే వాటిని సైలెంట్ మోడ్లో పెట్టండి. మన యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ 1 గంట మీతో నేను దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాను. మనందరము కూడా మన మనసులన్నిటిని కూడా దేవుని వైపు మనం తిప్పుదాం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి మనం ఎక్కడో గురించి ఆలోచిస్తే ఇక్కడికి వచ్చినంత మాత్రాన దానికి మనం వచ్చినా కానీ వ్యర్థమే. హల్లెలూయా. సరే, ఏది ఏమైనా అప్పటికి మనందరం కూడా దేవుణ్ణి కనపరచాలని, దేవుని యొక్క వాక్యం వినాలని మనందరం ఆశతో వచ్చాం. హల్లెలూయా. అయితే దేవుడు ఈ కాలం యొక్క ప్రవక్తలో ఉండి ఒక వర్తమానం ఆయన మనతో చెప్పాడు. ఏంటంటే ఆ వర్తమానం అంటే ఏంటి వర్తమానం పేరు? ఎందుకంటే దేవుడు ఈ భూమి మీద తన పిల్లల కోసం సువార్త అనగా వర్తమానాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఎందుకంటే దేవుని యొక్క వర్తమానము లేకుండా, దేవుని యొక్క సువార్త లేకుండా మనం పరిశుద్ధులుగా అవ్వలేము. ఆమేన్. అందుకనే దేవుడు ఆదాము అవ్వను తయారు చేసినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే ప్రతిరోజు వాళ్ళిద్దరికి వర్తమానాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పరిపూర్ణతలోకి అనగా దేవుడితో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలంటే సువార్త అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎందుకంటే సువార్త ఏం చేస్తుందంటే అనారోగ్యముగా ఉన్న వారిని ఆరోగ్యవంతులుగా చేస్తుంది. ఆమేన్. మరణములో ఉన్న వాడిని నిత్య జీవానికి తీసుకెళ్లే శక్తి ఈ సువార్తలోనే ఉంది. హల్లెలూయా. అందుకని దేవుడు ప్రతి కాలంలో కూడా తన పిల్లల కోసం ఏం పంపిస్తున్నాడు అంటే వర్తమానాన్ని పంపిస్తాడు. ఆమేన్. ఆ వర్తమానాన్ని మనందరము కూడా ఏం చేయాలంటే దాన్ని స్వీకరించాలి, దాని ప్రకారంగా జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆదాము దేవుడు వర్తమానాన్ని ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే దాన్ని తిరస్కరించాడు. నువ్వు తినవద్దన్న ఫలాన్ని తిన్నావు కనుకనే ఏమైందంటే భక్తి జీవితం మొత్తం పతనం అయిపోయింది. ఆమేన్. అయితే దేవుడు పరలోకములో దూతలు పాపం చేసినప్పుడు అనగా వాళ్ళని రక్షించే ప్రోగ్రామ్ పెట్టలేదు, కానీ దేవుడు తన పోలికలో తన ఇమేజ్ లో ఆదామును దేవుడు పుట్టించాడు, కన్నాడు కనుక అతను ఏం చేశాడంటే దేవుడు తన పాపము చేసినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే రక్షణ ఫలానికి ఓపెన్ చేశాడు. అంటే తనను రక్షించే యొక్క ప్రోగ్రామ్ ని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆదాముని రక్షించాడు. ఎలా రక్షించాడు చూడండి ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయం 21వ వచనం అనుకుంటూ చూడండి ఒకసారి. 3:21 అనుకుంటా. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి బట్టలు లేవా?
బట్టలే వాళ్ళకి ఉన్నాయి. దేవుడు వాళ్ళని రూపాన్ని తయారు చేసినప్పుడు ఏ జంతు రూపాన్ని తయారు చేయాల, ఏ చెట్టు రూపంలో వాళ్ళు దేవుడు తయారు చేయలేదు. కానీ ఆయన ఇమేజ్ అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగనే దేవుడు ఉన్నాడు. ఆమె అంటే ఇప్పుడు మన ఎవరి పోలిక? ఎవరి పోలిక? మనకి 2 కాళ్ళు సరిగ్గా ఉన్నాయి, 2 కళ్ళు చాలా చక్కగా కనపడుతున్నాయి, 2 చేతులు మనం కరెక్ట్ గా ఉన్నాయి. ఇదంతా కూడా ఎవరి పోలిక అంటే దేవుని యొక్క పోలిక. ఈ పోలికలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు ఏం చేశాడంటే, నిజంగా చూడండి ఒకసారి 1 అధ్యాయం 25వ వచనం చూడండి. 2:25 దేవుడు 2:25 అప్పుడు ఆదామును అతని భార్యయు ఎవరైనా ఎలా ఉన్నారంటాడు? ఇప్పుడు జంతువులు ఉన్నాయి, అవి దిగంబరగానే ఉన్నాయి. వాటికి సిగ్గు తెలుసా? వాటికి వాడు గొడ్లు వేసుకోవడం కూడా తెలియదు, ఎలా ఉండాలో కూడా మనకు తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని తెలిసి ఏం చేశాడంటే, వాళ్ళకి దేవుడు వాక్యపు శరీరాన్ని బట్టలు ఇచ్చాడు. ఆమె ఆ వాక్యపు శరీరం ఉండటం వల్ల ఏం జరిగింది? వాళ్ళకి ఉండటం వల్ల మరణము లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు, శ్రమలు లేదు, ఆమె పండించుకోవటం లేదు. ఆమె సూర్యుడిని అధికారంతో పిలిస్తే సూర్యుడు ఆయన మాట వింటాడు. భూమి మీద ఉన్నటువంటి జంతువులు ఆయన మాట అంటే ఎప్పుడు అంటే ఈ వాక్యపు శరీరం అనగా వాళ్ళకి చర్మం చొక్కాయలను మనం తర్వాత చూసాం. ఎప్పుడు వాళ్ళు దిగంబరుగా అనగా దేవుడు వాళ్ళని సృష్టించిన తర్వాత ఏం చేశాడంటే, వాళ్ళకి వాక్యపు శరీరం అనగా దుస్తులు ఇచ్చాడు. అందులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏముంటదంటే, ముసలితనం అనేది లేదు, వ్యాధులు రాలేదు. ఆమె ఇక్కడ ఈ క్షణంలో ఇక్కడ నుంచి నేను అమెరికా వెళ్ళాలనుకుంటే వెళ్ళగలను. అంత గొప్ప శక్తి దేనిలో ఉంది? వాక్యపు శరీరంలో ఆ శక్తిని పెట్టాడు. వాళ్ళు తిన్న ఆహారం వేస్టేజ్ లేదు, మంచినీళ్ళు తాగినా వేస్టేజ్ లేదు, అన్నం తిన్నా వేస్టేజ్ లేదు. వాళ్ళు తిన్నటువంటి చెట్టు కనుక వంగు చెట్టు అనే ఫలాలు కోసుకోవాలంటే అది చక్కగా ఉంది. అంత అధికారాన్ని దేవుడు ఈ భూమి మీద ఆదాముకి ఇచ్చాడు. ఎప్పుడు వచ్చింది అధికారం? ఆ వస్త్రములు ఆయన మీద ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఆదాము పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏదైనా తోటలో ఉన్న జంతువులన్నీ ఆయన మాట అంటే, సింహం ఎట్లా అంటే వచ్చింది, పద ఏదైనా తోట తిప్పనంగానే ఏదైనా తోట మొత్తం తిప్పుతూ ఉంటుంది. ఏమర్థమవుతుందా? ఆ పవర్ అంతా దేనిలో ఉంది? వాక్యపు శరీరంలో ఉంది. ఆమె ఎప్పుడైతే వాళ్ళు పాపము చెయ్యాలనే ఆలోచన ఆమెకు వచ్చిందో ఆ వస్త్రాలు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎట్లా వస్త్రాలు లేకపోతే ఎట్లా ఉంటుంది? ఆమె దిగంబరిగానే ఉంటుంది. ఆమె అందుకని వాళ్ళు ఏం చేశారంటే, పాపం అనగా వాళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు దాటి వచ్చారో వాక్యపు శరీరం వాళ్ళు వెళ్ళిపోయింది. ఆమె అర్థమవుతుందా? అందుకని ఏం చేశారు? వాళ్ళు ఆకులు కట్టుకున్నారు. దేవుడు వచ్చేసరికి ప్రతిరోజు వచ్చి మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు వచ్చి వాళ్ళతో వాక్యాన్ని పంచుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆదామా ఎక్కడున్నావు అనగానే, అయ్యా నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను అన్నాడు. అన్నాడా లేదా? చూడండి ఒకసారి అన్నమాట. 3 ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి. మనిషికి ఏమొచ్చింది? ఎప్పుడైతే పాపంలోనికి వచ్చేసాడో మనిషికి భయం వచ్చేసింది, వెంటనే జ్ఞానం వచ్చేసింది. ఆకులు కట్టుకున్నారు. దేవుడు నీకు ఈ జ్ఞానం చెప్పిన వాడు ఎవరు అనగానే ఆదాము ఏం చేశాడు? దేవుడి మీదే తప్పునేసాడు. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నన్ను ఈ స్థితికి దిగదార్చింది. ఏమర్థం అవుతుందా? నువ్వు ఈ కనుక ఈవెన్ కనుక ఈగిపోతే నాకు ఈ క్రమం వచ్చేది కాదు కదా.
అని అనుకొని ఏం చేశాడంటే ఇక అప్పుడు వాళ్ళు ఆకులు కట్టుకుని ఉన్నారు. ఇక తీర్పు జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఎవరికి? ఏదైనా తోటలో ఆదాము ఎవరి వల్ల తప్పు చేశాడు? స్త్రీ వల్ల. స్త్రీ ఎవరి వల్ల తప్పు చేసింది? సర్పము వల్ల. సర్పాన్ని పిలిచాడు. ఎక్కడున్నాడు అంటే వాడు అపవాది అనేవాడు ఆత్మే కానీ మనిషి కంటికి కనిపించే వ్యక్తి కాదు. ఏదైనా తోటలో మనిషి పోలికలో దగ్గర జంతువులు 4 ఉన్నాయి. ఒకటి కోతి, గొరిల్లా, చింపాంజీ, సర్పము, మానవుడు. ఆమె వీళ్ళ 5 పోలికలు ఎలా ఉన్నాయి? దగ్గరకు పోలికలు ఉన్నాయి. అందుకని అపవాది ఏం చేశాడంటే దేవుడి భూమి మీద తన పిల్లలను సృష్టించాడు కదా, నేను కూడా నా సంతానాన్ని తీసుకురావాలని వాడు కూడా ఏదైనా తోట మొత్తం రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు. చివరికి ఏం చేశాడంటే మనిషికి 100 మార్కులు అయితే ఆమె మనకి ఎన్ని ఉన్నాయి? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. జంతువుకి ఆత్మ ఉండదు, శరీరం ప్రాణం మాత్రమే ఉండదు. అందుకని కోడిని కోసినా సరే మనకి ఏం చేయాలి అనిపించదు. ఆమె అందుకనే శరీరం ప్రాణమే ఉంది, ఆత్మ లేదు కనుక అంటే 99 ఉన్నాయి ఇంచుమించు. ఆ ఒక్కటి వాడు ఏం చేశాడంటే ఆ జంతువులోకి చొరబడి ఆత్మని ఫిల్ఫిల్ చేశాడు. ఎవరు? సాతాను ఆ సర్పములోకి చొరబడి అవతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అనగానే ఏమనిద్దాం గారు, మీరు కూడా చర్చికి వెళ్ళేవాళ్ళే కావాలి అని అనగానే మనం ఎలా ఫీల్ అవుతాం? మనం చర్చిల గురించి, మన ప్రార్థన గురించి మాట్లాడుకుంటాం. మీ దేవుడైన యెహోవా మీకు ఏమైనా వాక్యం ఇచ్చాడా అనగానే ఏదైనా తోటలో ఉన్న ఫలం వృక్ష ఫలాన్ని నేను నిరభ్యంతరంగా తినొచ్చు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును దినం ఫలాలు మేము ముట్టకూడదు, ముట్టిన దినమున చచ్చిపోతామని. అందుకని వాడు ఏం చేశాడు? నువ్వు చావనే చావు. అర్థమవుతుందా అని వాడు ఏం చేశాడంటే వాక్యములో ఉన్న వాళ్ళని బయటికి లాగాడు. ఎప్పుడైతే ఆమెను బయటికి లాగాడో నిజంగా ఆమె తనకున్నటువంటి వస్త్రాలను కోల్పోయింది. పాపంలోనికి వచ్చేసింది, వస్త్రాలను కోల్పోయింది. దేవుడు తీర్పు జడ్జిమెంట్ ఇచ్చే సమయానికి ఆ యొక్క జంతువులో ఆత్మ లేదు. ఇంక జంతువు మాట్లాడగలిగిందా? ఏ జంతువులను మాట్లాడితే మనతో మాట్లాడలేదు. ఆ జంతువు మాట్లాడాలంటే ఏదో ఒక ఆత్మ కావాలి. ఆమె ఆ యొక్క దేవుడు జడ్జిమెంట్ ఇచ్చే సమయానికి ఎవరు నిన్ను పాపంలో దించారనగానే ఈ సర్పము నన్ను మోసకొచ్చింది అనగానే ఆ సర్పాన్ని దేవుడు ఏం చేశాడని శపించేశాడు. దాన్ని ఎన్నుకు మొక్క తీసేసి పొట్టతో పాకే జంతువుగా దేవుడు తయారు చేశాడు. ఆమె ఆ తర్వాత అవ దగ్గరకు వచ్చాడు. ఏం చేశాడు? ఆమెను కూడా శపించాడు. నీ బ్రతుకు, నీవు గర్భవేదనను ఇట్లు హెచ్చిస్తాను, అతడు నీ భర్త నిన్ను ఏలాలి, అతడు నిన్ను ఏలును. ఏమో అర్థమవుతుందా? అట్లా స్త్రీని శపించాడు. ఆదామును మాత్రం దేవుడు శపించలా. ఆదామా, నీ నిమిత్తం ఈ భూమిని శపిస్తున్నాను ఆమె అనగానే దేవుడు ఏం చేశాడంటే వాడిద్దరికి చర్మపు చొక్కాయి. అనగా పాపం అనేది రక్తములోనే జరిగింది కనుక ఇప్పుడు చిందించాల్సింది ఏది? రక్తాన్నే చిందించాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే తనకు తానుగాని ఈ భూమి మీద గొర్రెగా వచ్చి ఆ గొర్రెను చంపేసి ఆ గొర్రెకు ఉన్నటువంటి రక్తం చర్మము చొక్కాలు జరిగించడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళ పాపాన్ని తప్పిందే తప్ప పూర్తిగా వాళ్ళని విమోచించలేకపోయింది. ఆమె అందుకని యేసుక్రీస్తు వారి కలవరలో ఎందుకు మన కోసం రక్తం కాల్చాలంటే పాపం అనేది రక్తములోనే జరిగింది కనుక రక్తాన్నే చిందించాలి. ఆమె అందుకని వాళ్ళిద్దరికి చర్మపు చొక్కాలని చేపించి వాళ్ళను పాపాన్ని కప్పాడు. అప్పటి వరకు ఏం చేశారు? వాళ్ళు ఆకులు కట్టుకున్నారు. ఎంతకాలం? ఎన్నో ఆకులు కట్టుకుంటే గట్టిగా ఎండగడితే సాయంత్రానికి పెళ్ళ ఇరిగిపోతాయి. ఆమె అర్థమవుతుందా? అందుకని దేవుడు ఏం చేశాడు? పర్మనెంట్ వస్త్రాలు మనకి చర్మపు చొక్కాలని దేవుడు ఇచ్చాడు. ఏమో అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మానవులతో మాట్లాడాలి అంటే, వాళ్ళ జీవితాలను మార్చాలి అంటే సువార్త వర్తమానము అనేది వాడికి దేవుడు ఇస్తాడు, ప్రతి కాలములో ఇస్తాడు. అయితే ఆదాము వాళ్ళకు సువార్తనిచ్చాడు. ఆ సువార్త వల్ల వాళ్ళు ఏం చేశారంటే పాపములోనికి వచ్చేశారు, తీర్పు పొందుకున్నారు. ఆమె అర్థమవుతుందా?
అందుకని ఇది సువార్త అనేది అది గ్రూపుగా దేవుడు తీసుకురావట్లేదు, కానీ ఎవరికి వాడితోనే దేవుడు ఆత్మతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనందరము కూడా ప్రయాస అంతా దేని కోసం అంటే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలనే తపన మాత్రమే ఉంది. ఆమె ఆ తపనతో మనందరం కూడా ఏం చేస్తున్నామంటే దేవుడి యొక్క సన్నిధికి వస్తున్నాం. రావటమే కాదు, కానీ ఆ వర్తమానాన్ని నువ్వు వినాలి, దాని ప్రకారంగా నీ జీవితాన్ని కూడా కట్టుకోవాలి. ఆమె అర్థమవుతుందా? ఈ బైబిల్ అనేది బోధించేవాడికి, బోధ వినేవాడికి కూడా అందరికి వర్తించింది ఇది. ఆమె అందుకని చూడండి, ఇప్పుడు మనం చదివాము లూకా రాసిన సువార్త 14-16 తీరు ఒకసారి. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి ఏం అర్థమవుతుందా? ఒక చూడండి, మళ్ళీ మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ ఒకసారి. ఇప్పుడు మనందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుడు ఏం చేశాడంటే ఒక ఉపమాన రీతిగా భావాన్ని మన ముందు పెట్టాడు. ఆమె ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద చేసిన పరిచర్య మొత్తం కూడా ఆయన ఉపమాన రీతిగానే మాట్లాడాడు. డైరెక్ట్ గా వాక్యాన్ని చెప్పలా. హల్లెలూయా. ఎందుకు చెప్పలేదు వాక్యం డైరెక్ట్ గా? ఎందుకు చెప్పలేదు? చూడండి, మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. దేవుని రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు మాత్రమే అనుగ్రహించబడినది, కానీ వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని. ఏమర్థమవుతుందా? అంటే పరలోక రాజ్యం అనేది ఆల్రెడీ డిసైడెడ్ ఫ్యాక్టర్. ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేసేసాడు. ఆల్రెడీ ఎవరు పరలోక రాజ్యానికి ఎన్నిక అవుతారు, ఎవరు ఆయన వర్తమానాన్ని నమ్ముతారు, ఎవరు నా వాక్య ప్రకారంగా జీవితాలు కట్టుకుంటారనే సంగతి దేవుడికి ముందుగానే తెలుసు. నోవహు జలప్రళయంలో ఆ ఓడ కట్టించింది ఎవరి కోసం, ఆ ఓడలోకి ఎంతమంది వస్తుందో దేవుడికి తెలుసు. ఆమె ఐగుప్తు నుండి కనాను దేశానికి బయలుదేరేటప్పుడు 7 లక్షల మంది ప్రజలు బయలుదేరినప్పుడు ఏమర్థమవుతుందా? ఆ కనాను దేశానికి చేరిన వారు ఇద్దరే, కానీ ఇద్దరు వెళ్తారన్న సంగతి దేవుడికి ముందే తెలుసు. ఆమె మిగతా వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? అడవిలో ఆకులా రాలిపోయారు. ఏమర్థమవుతుందా? అందుకని ఇప్పుడు పరలోక రాజ్యం అనేది ఒక రాజు తన కుమారుడికి పెళ్లి విందైతే ఎలాగైతే చేయించాడో అలా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక విందును దేవుడు మన జీవితాల్లోకి అనుమతిస్తున్నాడు. ఆమె ఆత్మీయ విందుని దేవుడు నీకు ఇస్తున్నాడు, అనగా వాక్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ విందును నువ్వేం చేయాలంటే ఎంతమందిని పిలుస్తున్నాడు చూడండి ఒకసారి. లోక చదవండి ఒకసారి. లోక 14:16 చదవండి ఒకసారి. చదువుదాం. ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడు. ఏమర్థమవుతుందా? అంటే ప్రవక్త ఏమన్నాడు చూడండి చాలా జాగ్రత్తగా. ఏమా వింటున్నారా? పిలువబడిన వారు ఇక్కడ ఉన్నారు. రెండవ గుంపు వీళ్ళు పిలిచాడు దేవుడు.
వీళ్ళు పిలుపుకు లోబడాల. ఏం చేశారు వీళ్ళు? సాకులు చెప్తూ ఉన్నారు. అయ్యా నేను పొలం కొన్నాను, ఆ పొలాన్ని చూడటానికి వెళుతున్నాను. ఒకడు చెప్పాడు. ఇంకొకడు ఏమన్నాడు? నేను ఎడ్లు కొన్నాను, ఆ ఎడ్లు ఎలా పనిచేస్తున్నాయో, పొలంలో పనికొస్తాయో లేదో నేను పరీక్షింప వెళుతున్నాను ఆయన అన్నాడు. ఇంకొకడు ఏమన్నాడు? నేను వివాహం చేసుకున్నాను, ఇప్పుడు రావటం కుదరదు అన్నాడు. అంటే పిలిచాడు, వాళ్ళు ఏం చేశారంటే రిజెక్ట్ చేశారు. ఏం అర్థమవుతుందా? రెండో వాళ్ళని దేవుడు ఏం చేశాడు? మళ్ళా రాజవీధుల్లోకి వెళ్ళి కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని పిలుచుకురాపో అన్నాడు. అంటే వీళ్ళని ఏం చేశాడంటే స్వస్థతకు పిలిపించాడు. దేనికి? స్వస్థతకు పిలిపించాడు. ఆమె వీళ్ళు వచ్చారు, కూర్చున్నారు, ఇంకా ఖాళీ ఉంది. మళ్ళా మూడో బ్యాచ్ని పిలిచాడు. ఇంకా ఖాళీ ఉందయ్యా అనగానే ఇంకా పోయి బలవంతంగా కొంతమంది లాక్కరపో అన్నాడు. అంటే ఇక మూడో గుంపు ఉంది. ఎవరు వీళ్ళు? అందరికీ ఆహ్వానం. ఏమర్థం అవుతుందా? ఎవరికి ఇచ్చాడు? అందరికీ ఆహ్వానం ఇచ్చాడు. ఏమర్థం అవుతుందా? ఇక్కడ ఇదే ఉంది, ఇక్కడ ఆ అంశంలో ఇదే ఉంది. ఇక్కడ ఉంది. ఏమర్థం అవుతుందా? అయితే పిలిచాడు. పిలిచి వాడు చూడండి ఒకసారి, చదవండి ఒకసారి 16. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో ఏం చెప్పారంటే వీళ్ళు సాకులు చెప్తున్నారు. ఆమె అంటే ఈ యొక్క మొట్టమొదటి ఇన్విటేషన్ అనేది దేవుడు ఎవరికి ఇచ్చాడనంటే ఇజ్రాయెల్కి ఇచ్చాడు. ఆయన వచ్చింది ఎవరి కోసం? ఈ భూమి మీద తన సొంత ప్రజలను రక్షించుకోవడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన రక్షణ భాగ్యాన్ని వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఏం చేశారు? రిజెక్ట్ చేశారు. వర్తమానాన్ని ఏం చేశారంట? తిరస్కరించారు. ఏం చేశారు? ఇప్పుడు తిరస్కరించిన వాడికి మరి ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు ఆదాము పాపంలోకి వెళ్ళాడు. పాపంలో వ్యక్తికి ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాలి లేదా? మరి తిరస్కరించిన వాళ్ళకి ఆమె అర్థమవుతుందా? నోవాహు జల ప్రళయం అప్పుడు దేవుడు వర్తమానాన్ని పంపించి 180 సంవత్సరాలు నోవాహు గారు వాళ్ళని వర్తమానం బోధిస్తాడు. బోధించినప్పుడు మరి ఆయన ఓడలోకి వెళ్ళిన తర్వాత 180 సంవత్సరాలు ప్రకటించమని చెప్పాడు. ప్రకటించాడు. ఓడ కట్టుకున్నాడు. టైం అయింది, వెళ్ళిపో ఓడలోకి అన్నాడు. వెళ్ళాడు. ఓడలోకి వెళ్ళిన తర్వాత 7 రోజుల తర్వాత వర్షం పడలా. 7 రోజులు ఓడ దగ్గరికి పోయి ఏదో వారం వర్షం పడుతున్నావు, ఏది రాలేదు. వీళ్ళందరూ కూడా వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు గుంపు ఉంటారు. ఏం అర్థమవుతుందా? ఆ ఓడ కూడా ఎక్కడ కట్టాడు? సముద్రం దగ్గర కట్టాలి. యాక్చువల్ గా సముద్రం కనుక నిండితే అది సముద్రం దగ్గర. ఇప్పుడు ఎక్కడ కట్టాడు ఆయన? కొండ మీద కట్టాడు. ఈ కొండ మీద ఎందుకు కట్టావా అంటే ఇది మొత్తం మునిగిపోతాను. ఏమర్థం అవుతుందా? కానీ ఆ ఓడ నిజంగా నోవాహు ఒక్కడు మాత్రమే వర్తమానాన్ని పంపించాడు. నోవాహు ఒక్కడు మాత్రమే దాన్ని అంగీకరించాడు. అయితే దానిని దేవుని యొక్క వర్తమానాన్ని ఆయన నమ్మాడు కనుక ఏం చేశాడంటే ఫస్ట్ తన కోసం ఓడ కట్టుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నమ్మని వారు రిజెక్ట్ చేసిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేయాలి? ఆదాము తప్పు చేసినప్పుడు ఏం చేశాడు? సర్పం కనుక తప్పు చేస్తే శపించేశాడు. దాన్ని వెనుముకు పీకి పడేశాడు. పొట్టతో పాకే జంతువుగా తయారు చేశాడు. ఆమె భార్య తప్పు చేసింది. ఆమెనేమన్నాడు? నువ్వు నీ గర్భవేదనను మిక్కి హెచ్చిస్తాను. ఆమె అర్థమవుతుందా? నీ భర్త ఎడల అధిక వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అన్నాడు. ఆమెను కూడా శపించాడు. ఆమె అర్థమవుతుందా? ఆదాముని కూడా శపించాడు. ఆదాముని శపించలేదు కానీ
ఆదామా నీ నిమిత్తం ఈ భూమిని శపిస్తున్నా, మొక్కలు మొలిపిస్తున్నా, చెట్లు ముళ్ళ పొదలు మొలిపిస్తున్నా, నువ్వు వాటన్నిటిని కూడా నరుక్కొని సాగు చేసుకొని నువ్వు బతకాలి. ఏమర్థమవుతుందా? అయితే నోవహు జల ప్రళయంలో ఉన్నప్పుడు జనాభాని వాక్యాన్ని రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళందరికీ ఏముంది? దేవుడు ఏం చేశాడు? జడ్జిమెంట్ ఇవ్వాలా లేదా? ఆమె అంటే వాక్యాన్ని దేవుడు తన ప్రజలకు వాక్యాన్ని పంపించినప్పుడు వాడు ఏం చేయాలంటే దాన్ని స్వీకరించాలి. ఒకవేళ స్వీకరించిన గుంపు ఏదైతే ఉందనుకో, దాన్ని దేవుడు ఏం చేస్తాడు? తీర్పుకు సిద్ధం అవుతారు వాళ్ళు. హల్లెలూయా. వర్తమానాన్ని తీసుకుంటేనే నీకు రక్షించబడతావు. వర్తమానాన్ని కనుక, సువార్తను కనుక నువ్వు కాదని రీచ్ చేసావా, దాని వెంటనే నీకు తీర్పు ఉన్నట్లు లెక్కే. ఆమె అందుకని ఇప్పుడు వాళ్ళందరికీ తీర్పు ఏంటి? గొప్ప ప్రచండమైన వర్షం, ఆకాశ తుమ్ములు దేవుడు ఇప్పాడు. వచ్చింది ఆ కాలంలో ప్రజలందరినీ కూడా నాశనం చేసింది. ఆమె అలాగనే మోషే యొక్క వర్తమానం ప్రకారంగా అనేక మందికి దేవుడు వర్తమానాన్ని ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు రిజెక్ట్ చేసిన ప్రజలందరూ కూడా ఏమైపోయారు? అడవిలో ఆకుల్లా రాలిపోయారు. అర్థం అవుతుందా? ఇప్పుడు దేవుడు కూడా ఏం చేశాడంటే ఆయన ఈ భూమి మీదకు వచ్చి సువార్త మొత్తం కూడా తన ప్రజలకు తీసుకొచ్చాడు. ఆ సువార్త తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆయన రిజెక్ట్ చేశారు. ఇప్పుడు రిజెక్ట్ చేస్తే వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఏముండాలి? తీర్పు ఉండాలా వద్దా? అందుకని చూడండి ఒకసారి లోకా రాసిన సువార్త 21వ అధ్యాయం 24వ వచనం. వారు కత్తివాతకు కూలుదురు. ఏమర్థం అవుతుందా? ఎవరు వస్తారంట వాళ్ళ దేశాన్ని నాశనం చేయడానికి? వాళ్ళ జడ్జిమెంట్ ఎవరు పంపిస్తాడు? దేవుడు 70వ సంవత్సరంలో టైటస్ అని ఒక రాజుని పంపించి వాళ్ళ మొత్తాన్ని అంటే సంపేపించాడంట. ఆమె అర్థం అవుతుందా? వారు కత్తివాతకు కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన ఎక్కడికి వెళ్ళాలంటాడు అందరూ? మొత్తం వాళ్ళందరినీ అన్యజనులకు తీసుకురావాలి. ఆమె ఇప్పుడు వీళ్ళు రిజెక్ట్ చేశారు కనుకనే వెంటనే దేవుడు ఈ యొక్క వర్తమానాన్ని మరి ఎవరు అంగీకరించారు? ఎవరో ఒకరు అంగీకరించే గుంపు కావాలి కదా. వీళ్ళు రిజెక్ట్ చేశారంటే వెంటనే ఎవరో ఒకరు దాన్ని స్వీకరించేవాడు కావాలి. ఆమె అందుకని దేవుడు ఏమన్నాడు చూడండి అక్కడే, అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాళ్ళని పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? విందుకు పిలిచాడు. ఆ విందు మా వద్దు, ఏమొద్దు, మేము రాము అని చెప్పి సెలెక్ట్ చేసేసరికి దేవుడు ఏం చేశాడు? వెంటనే జడ్జిమెంట్ ఇచ్చాడు. టైటస్ రాజుని పంపించాడు. కోత కోశారు. బతుకున్న వాళ్ళందరూ చెదరయ్యి అనేక దేశాలు పరిగెత్తారు. ఏమర్థం అవుతుంది? అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం చూడండి ఒకసారి, 46వ వచనం అనుకోండి. చూడండి ఒకసారి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని యొక్క వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే ఏమర్థం అవుతుందా? దేవుడు కృపలో ఐశ్వర్యంతో దేవుడు. ఆమె ఈ భూమి మీద ఎవడో నశించడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాడంటే నమ్ముతారేమో అని వాక్యాన్ని పంపిస్తాడు. దాన్ని కనుక నువ్వు నమ్మావా, నీవు ఆ తీర్పును, ఆ యొక్క జడ్జిమెంట్ నువ్వు తప్పించుకున్నట్లే. దానిని కనుక నువ్వు స్వీకరించలేదా, నీకేం జరిగింది? తీర్పు వర్తమానం. ఏమర్థం అవుతుందా? అయితే ఇప్పుడు నేటి మన యొక్క సంఘం యొక్క పరిస్థితి కూడా అదే ఉందన్నాడు. ఏముందంట? నేటి యొక్క సంఘం యొక్క పరిస్థితి కూడా అదే. ఆమె అయితే ఈ రోజున చాలా మంది దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నాకు కలలో కనపడ్డాడు, నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నన్ను పలానా చోట చర్చి కట్టమన్నాడు, దేవుడు పలానా చోటకి ఊరు వెళ్ళమన్నాడు అని చెప్పేసి
చాలా మంది దేవుడు నన్ను పిలిచారని చెప్పుకునే గుంపు కూడా చాలా మంది ఉన్నారు. ఏమా ఉన్నారా లేదా? ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ దేశము నుండి ఆ దేశానికి, ఆ దేశము నుండి ఈ దేశానికి వర్తమానికులు ట్రావెల్ అవుతూ ఉన్నారు. ఆమె అయితే నిజంగా ఏ ఒక్కడు కూడా సంఘాన్ని పరిపూర్ణ స్థితిలోనికి తీసుకుని వెళ్ళాల, సంపూర్ణ స్థితిలోనికి వెళ్ళాల. ఇంకా సంఘం ఎలా ఉందంటే దేవుడితో ఆటలాడుతూనే ఉంది. ఎలా ఆటలాడుతున్నారు? వీళ్ళు ఎలాగైతే సాకులు చెప్పారో ఈ రోజు దేవుని యొక్క సంఘానికి వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని స్వీకరించాల్సిన వాళ్ళు దేవుని యొక్క వర్తమానాన్ని అంగీకరించకుండా ఏం చేస్తున్నారంటే ఇంకా లోకములోనే తిరుగుతూ ఉన్నారు. ఆమె అయితే ఒక పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూనే ఉంటాడు, బయటికి వెళ్ళి సిగరెట్ కాలుస్తాడు. ఒక పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెబుతూనే ఉంటాడు, బయటికి వెళ్ళి స్త్రీతో వ్యభిచార సంబంధాలు పెంచుకుంటారు. పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెబుతూనే ఉంటారు, స్నేహితులు కలిసి ముందు కొడతారు. ఏమర్థం అవుతుందా? అంటే ఎందుకు ఇవన్నీ? వాడి జీవితం మారలా, మరి దేవుడు ఎందుకున్నాడని చెప్పుకుంటున్నాడు, దేవుడు నన్ను పిలిచాడని చెప్పుకుంటున్నాడు, కానీ తన జీవితమే మారలా. మరి తనను తాను మార్చుకోలేని వాడు సంఘాన్ని మార్చగల శక్తి అతనిలో ఉందా? ఆమె అందుకని దేవుడు ఏం చేశాడంటే నిజంగా యేసుక్రీస్తు ఆ కాలానికి వచ్చేసరికి ఏమర్థం అవుతుందా? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి సువార్త చేసే సమయానికి సంఘము ఎలా ఉందంటే ఆచారాలతో, కట్టుబాటుల సిద్ధాంతాలతో ఉంది. ఎలా ఉంది? ఆచారాలు, కట్టుబాట్లు, సిద్ధాంతాలు అన్నీ కలిసిపోయింది. ఆమె అర్థమవుతుందా? అయితే ఆయన వచ్చేసరికి వారి బోధ వల్ల ఒక్కడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడని యేసుక్రీస్తు స్టేట్మెంట్ ఇచ్చాడు. వాడు ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్ళాలని వస్తే వాడిని కూడా పోనేడని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఆమె అందుకని ఏం చేశాడంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఎవరైతే, ఆ కాలంలో ఎవరున్నారు? శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయులు ఉన్నారు, హెరోదీయులు, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాళ్లే. ఆమె ఈ గోత్రాన్ని దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడు? జగత్పునలో ఎన్నుకున్నాడు. సేనాయి కొండ మీద ఎప్పుడే ధర్మశాస్త్రం వచ్చిందో అప్పుడు సేవా నిమిత్తం అహరోను దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె అందుకని అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకెళ్లి 12 గోత్రకర్తల యొక్క ఎండు కర్రలు తీసుకెళ్లి ఆ కర్రలు అతి పరిశుద్ధ స్థలంలో పెట్టగానే అహరోను కర్ర మాత్రమే చిగురించింది. ఆమె మిగిలిన కర్రలన్నీ కూడా అంతే ఉంది. అహరోనును మాత్రమే సేవా నిమిత్తం ఎన్నుకున్నారు అన్నాడు. ఆమె ఏమర్థం అవుతుందా? అయితే యేసుక్రీస్తు మరి వాళ్ళందరూ సేవకులే కదా, వాళ్ళందరూ కూడా దేవుని యొక్క భక్తి చేసేవాళ్లే కదా, దేవుడికి సేవ చేసేవాళ్లే కదా. మరి దేవుడు లేవి గోత్రంలో పుట్టకుండా మరి యోధా గోత్రంలో ఎందుకు పుట్టాడు? మరి సేవ చేసే గోత్రమే కదా. మరి దేవుడు యోధా గోత్రంలో ఎందుకు పుట్టాలి? యోధా గోత్రం గురించి సేవ చేయమని దేవుడు ఎక్కడా చెప్పలా. మరి దేవుడు ఎందుకు యోధా గోత్రంలో పుట్టాడు? ఏమర్థం అవుతుందా? ఇది ఊరికి వింటున్నా ఊరు కొడుతున్నారా? అర్థమయ్యి అర్థం కాకుండా ఉందా? చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ రోజున చాలా మంది దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పుకుంటున్నారు. వర్తమానం ఇజ్రాయేల్ రిజెక్ట్ చేశారు, అన్యుల వైపు వచ్చింది. ఇప్పుడు అన్యుల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనకు వధువును ఎన్నుకుంటున్నాడు. ఇప్పుడు అనేక మంది, చాలా మంది సేవకులు లేచి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను పిలిచాడు, ఆ పిలుపు నన్ను అద్భుత రీతికి దేవుడు నన్ను కాపాడాడు, అందుకే దేవుడు నన్ను అలా చోటకి వెళ్ళి సేవ చేయమన్నాడు అన్న సంగతి అనేక మంది సాక్ష్యాల గురించి మన చెవిని వినికిడిలో విన్నాం. ఆమె నిజమైనటువంటి సంఘం యొక్క పిలుపు అనేది ఎలా ఉంటుందో, నిజము కాని యొక్క పిలుపు ఎలా ఉంటుందో ఈరోజు మనం చూడాలి. హల్లెలూయా. ఎందుకంటే వాడి జీవితం మారాలి అంటే సువార్త కావాలి. సువార్త ఉంటేనే నీ జీవితం మారుద్ది. నువ్వు మారితేనే నువ్వు పరలోక రాజ్యానికి ఎన్నిక చేయబడతావు. హల్లెలూయా. అందుకని చూడండి, మనం గనక చూసినట్లయితే నిజమైనటువంటి సేవకుడు అనేవాడు ఎలా ఉంటాడో మనం చూద్దాం. ఆమె యేసుక్రీస్తు వచ్చేసరికి ఆ కాలంలో 4 పాస్టర్లు ఉన్నారు. పెద్దోళ్ళు యాజకులు, ప్రధాన యాజకులే ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు,
సదుకాయలు ఉన్నారు, హేరోదీయులు ఉన్నారు. ఏమా ఉన్నారా లేదా? విన్నారా లేదా? ఏమా అర్థమవుతుందా? అయితే దేవుని యొక్క వాక్యము ఎవరి దగ్గరికి వెళ్ళింది? పాస్టర్లే కదా, దేవుని సేవ చేసేవాళ్లే కదా. మరి దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎక్కడికి? లోకా రాసిన సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎవరిల్లు? ఎవరిల్లు? అందరు కనపడిందా లేఖనం? అది అన్నయ్యు కైపయ్యు ప్రధాన యాజకులు. అంటే ఎవరిల్లు? దేవుని సేవ చేసేవాళ్ళేనా? అన్నయ్యు కైపయ్యు ప్రధాన యాజకులుగా ఉన్న సమయంలో అరణ్యములోనున్న జకరియా కుమారుడైన. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని వాక్యం నిజంగా వాళ్ళు సేవ చేసేవాళ్ళు అయితే దేవుని యొక్క వాక్యం ఎవరి కాడికి రావాలి? వీళ్ళ కాడికి రావాలి. మరి వాక్యం ఆడికి వెళ్ళింది? మరి వీళ్ళు పిలువబడిన వారి గుంపే కదా, దేవుని కోసం సేవ కోసం నిమిత్తం ఎన్నుకున్న సంఘమే కదా వాళ్ళు. ఆమె అయితే వాళ్ళకి దేవుని యొక్క వాక్యం ఎక్కడికి వెళ్ళింది? మరి అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన యోహాను వద్దకు వాక్యం వెళ్ళింది. ఆమె ఇప్పుడు ఈయనేం చేస్తాడు? వీళ్ళందరినీ ఏం చేయాలి? దేవుని యొద్దకు నడిపించాలి. ఎలా? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించి వాళ్ళందరినీ కూడా తన వర్తమానముతో దేవుని యొద్దకు నడిపించాలి. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క ప్రవక్త అని చెప్పుకునేవాడు కానీ, దేవుడి సేవకుడు అని చెప్పుకునేవాడు కానీ ఏమైందాలంటే నిజమైన వర్తమానాన్ని గుర్తించాలి. ఆమె ఆ వర్తమానాన్ని తన యొక్క సొంత ఆలోచనతో దాన్ని నడిపించకూడదు. తిరిగి దేవుని యొద్దకే వాడు నడిపించాలి. హల్లెలూయా. అందుకని యోహాను ఏం చేశాడంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఈయన వెంబడించమని చెప్పాడు. ఆమె అంటే ఎవరి దగ్గర నడిపించాడు? ఆయన వాక్యం ఆయన దగ్గరకు వచ్చినా సరే ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. ఆ కాలంలో ఉన్నటువంటి శాస్త్రులు పరిచయం చేసే బోధ నిజమైనది కాదు. వాళ్ళన్నీ కూడా ఆచారాలే. మీరు ఎవరి వైపు తిరగమని చెప్పాడు? యేసుక్రీస్తు వైపు తిరగమని చెప్పాడు. ఆమె యేసుక్రీస్తు ఆ కాలానికి నిజమైనటువంటి వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. 750 సంవత్సరాల క్రితం పలకబడిన మాట వాక్యము శరీరాన్ని ధరించింది. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడునని చెప్పారు. అది 750 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. ఆ వాక్యం ఏం చేసిందంటే వాక్యాన్ని శరీరాన్ని ధరించింది. ఆమె ఇప్పుడు నేటి యొక్క మన దినాల్లో కూడా మనము లేఖనాలన్నీ దేవుడు ఎవరి గురించి రాశాడంటే, మనము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనము కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడు వాక్యాన్ని మనం ధరించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నిజమైన సజీవమైన వాక్యం ఎలాగై ఉన్నాడో నీవు కూడా యేసుక్రీస్తు లాగా నువ్వు ఈ భూమి మీద జీవించాలి. ఆమె అలా నువ్వు జీవించాలి అని అంటే ఏం చేయాలంటే నువ్వు ముందు వర్తమానికులకు తిరగాలి. ఏమర్థమవుతుందా? అందుకనే కాలంలో శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు వీళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి హక్కు నుంచి వచ్చింది. ఏమా సేవ చేసే హక్కు ఏడు నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి హక్కు? వాడికి మారు మనసు ఉన్నా లేకపోయినా, వాడికి సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నా లేకపోయినా, ఏమర్థమవుతుందా? వాడు ఆ గోత్రంలో పుట్టాడు కనుకనే వాడు ఆ హక్కును పొందుకొని ఉన్నాడు. ఆమె ఏ గోత్రంలో పుట్టాడు? లేవి గోత్రంలో పుట్టాడు కనుకనే ఆ హక్కు వాడికి ఆటోమేటిక్ పుట్టుకతోనే వచ్చింది. ఆమె వాడికి నిజంగా సేవ చేయాలనే ఉద్దేశం లేదు, కానీ పెద్ద కుమారుడికి పుట్టాడు కాబట్టి సేవ చేయాలి. ఏమర్థమవుతుందా? సో అందుకని ఏం చేశారంటే సంఘాన్ని వాళ్ళు ఏం చేశారంట చూడండి. ఏం చేశారు చూడండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7:11 చదవండి అమ్మ ఒకసారి. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రము ఏమర్థమవుతుందా? లేవీయులు వాళ్ళు దేవుడు 12 ఎంతమంది గోత్రకర్తలు? 12 మంది గోత్రకర్తలు. వాళ్ళందరూ ఎవరు కుమారులు? యాకోబు కుమారులు. యాకోబుకి ఎంతమంది భార్యలు? ఎంతమంది? మొత్తం 4 భార్యలు. ఆ 4 భార్యలు పుట్టిన వాళ్ళే 12 మంది సంతానం. ఈ 12 మంది సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? ఆ ఇజ్రాయేల్ మొత్తాన్ని కూడా గోత్రకర్తలను ఎన్నుకున్నాడు. రూబేను గోత్రం, షిమియోను గోత్రం, గాదు గోత్రం, లేవి గోత్రం, యోదా గోత్రం, ఇస్సాకారు గోత్రం. ఏం అర్థమవుతుందా? ఇలా 12 మంది, అతనికి యాకోబుకు పుట్టినటువంటి 12 మంది పిల్లల్ని 12 మంది గోత్రకర్తలుగా నియమించాడు. ఆ 12 మందిలో లేవి గోత్రాన్ని యాజకులుగా దేవుని యొక్క సేవ చేసే గుణంగా వాళ్ళు కలిగి ఉన్నారు. చదవమ్మా. లేవీయులు యాజకత్వమును లేవీయులు యాజకులై ఉండగా ఏమో ఎప్పుడు ఇచ్చారు ధర్మశాస్త్రం? ఎప్పుడు వచ్చింది ఇది? ఎప్పుడు వచ్చింది? ఎక్కడ వచ్చింది ధర్మశాస్త్రం? చెప్పాలి. విన్నారా? వారం మెసేజ్లు విన్నారా? వినాలి. ఎందుకంటే ధర్మశాస్త్రము ఎప్పుడు ఇవ్వబడిందంటే, ఎప్పుడైతే వాళ్ళు మోషే కొండ మీదకి వెళ్ళాడో, కొండ కింద ఎప్పుడైతే వాడు వ్యభిచారాల పాపం దూడ చేసుకుని ఎగురుతూ ఉన్నారో, అప్పుడు దేవుడు కింద ఉన్న కొండ కింద ఉన్న ప్రజలను చూస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేసాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. మరి ధర్మశాస్త్రం అప్పుడు దాకా లేదు కదా, మరి వాళ్ళు ఎంత వచ్చారు బయటికి? అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానం అయితే చేసుకున్నాడో ఆ వాగ్దానం ఆమె అర్థమవుతుందా? అందుకనే ప్రతి కాలంలో ఆదాముతో ఇప్పుడు పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. అసలు నిబంధన అంటే ఏంటి? నిబంధన ఒక ఒప్పందం. ఏంటిది? పాత నిబంధన అంటే పాత ఒప్పందం, కొత్త నిబంధన అంటే కొత్త ఒప్పందం. ఆమె ఆదాముతో దేవుడు ఏం చేశాడు? ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఆదామా, నువ్వు మంచి చెట్ల వృక్ష ఫలాలు నువ్వు తినడానికి వీల్లేదు, జీవవృక్ష ఫలాలనే నువ్వు తినాలి. అది ఒక ఒప్పందం. ఆమె మనం కనుక ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలని వడ్డీకి ఏం చేద్దాం? ప్రామిసరీ నోట్, ఒప్పందం పత్రం రాసుకుంటాం. ఫలానా 1,00,000 రూపాయలు తీసుకుంటున్నా, వడ్డీ 2 రూపాయలు, ఫలానా కుమారుడు, నేను తిరిగి మళ్ళా నా చేతున్న సంస్థలతో నేను రాసిస్తున్నాను అని చెప్పేసి ఒక ఒప్పందం రాసుకుంటాం. ఏమర్థమవుతుందా? అలాగనే దేవుడు ఏం చేశాడంటే ఆదాముతో ఒప్పందం చేశాడు, ఆ ఒప్పందం ఫెయిల్ అయింది. మళ్ళా నోవహుతో చేశాడు, ఆ ఒప్పందం ఫెయిల్ అయింది. ఆమె అంటే ఏం చేశాడు? ఆ ఒప్పందం ఏంటంటే షరతు ఉంది, కండిషన్ ఉంది. ఏముంది? షరతు అంటే కండిషన్. ఆ కండిషన్ పెట్టడం వల్ల ఏమవుతున్నాడంటే మనిషి ఫెయిల్ అవుతున్నాడు. అందుకని దేవుడు ఆదాముతో అబ్రహాముతో ఎలాంటి ఒప్పందం చేసుకున్నాడు? కండిషన్ పెట్టలా. నువ్వు నమ్మావా, నువ్వు కుమారుడిని పొందుకుంటావు. నమ్మలేదా, కుమారుడు ఉన్నాడు. అలా 25 సంవత్సరాలు అతన్ని షరతులు లేకుండా అన్కండిషనల్ గా దేవుడు ఒప్పందం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన 25 సంవత్సరాలు పరీక్షించి, విశ్వాసాన్ని పరీక్షించి 25 సంవత్సరాలు టెస్ట్ చేశాడు. అప్పుడు కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడు కూడా మరి నా కోసం చంపుతాడు లేదా అని చెప్పేసి మళ్ళీ పరీక్ష పెట్టాడు. వెళ్ళాడు, చంపడానికి సిద్ధమయ్యాడు. ఏమర్థమవుతుందా? సో అబ్రహాముతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటంటే అన్కండిషనల్.
కండిషన్ ఏమి లేదు. నువ్వు విశ్వాసంతో నమ్మితే నువ్వు కుమారుడు పొందుకుంటావు, విశ్వాసం కనుక లేకపోతే నువ్వు పొందుకోలేవు. ఆమె అందుకని దేవుడు ఏం చేశాడు, ఒక కుమారుడు కూడా ఈ యొక్క మునిపే నీ యొక్క సంతానం మొత్తం కూడా 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు, అప్పుడు నేను 400 సంవత్సరాల తర్వాత వాడిని మళ్ళీ తీసుకొని వస్తానన్నాడు. ఆ కండిషన్ తో ఏం చేశాడంటే 430 సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళని తోడుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, వాడు ఏ దేశం నుండి అయితే వెళ్ళారో అదే దేశాన్ని తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చేటప్పుడు వాటితో పాటు పొట్టు కూడా బయలుదేరింది. ఎవరు? అన్నిలు కూడా బయలుదేరారంట. ఇప్పుడు వాళ్ళందరిని ఏం తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడు దేవుడు అక్కడ? అందుకని దేవుడు ఏం చేశాడు, ఆ పొట్టు మొత్తం నువ్వు వద్దు, నువ్వు పరలోక రాజ్యానికి వద్దు, నువ్వు వెళ్ళరెవరా అంటే వాడు బాధపడతాడు. అందుకని ఏం చేశాడు, వాడిని రానిచ్చి వాడి క్రియలను బట్టి వాడిని అక్కడే లేవేశాడు. ఆమె అర్థం అవుతుందా? సేమ్ ఇశ్రాయేలుకి 20 లక్షల మందిని ఎలాగైతే కనాను దేశానికి అనుమతించాడు, పిలిచాడో అదే పిలుపు ఈ రోజున అన్నిల్లో కూడా అందరికి వచ్చింది పిలుపు. ఆమె ఇప్పుడు వాళ్ళు ఎంతమంది వెళ్ళారు? ఇద్దరే వెళ్ళారు. ఇప్పుడు అన్నిల్లో ఉన్నటువంటి వధువు ఎంతమంది దేవుని వాక్య ప్రకారం జీవితాన్ని గడుపుకుంటారు? మంది. సో మన జీవితము, నువ్వు నిజంగా సువార్తను కనుక నమ్మితే ఎలా ఉంటారో వాడి జీవితాలు ఎలా ఉంటాయో మనం చూడబోతున్నాం. ఆమె ఏమర్థం అవుతుందా? ఎందుకంటే ఈ రోజు నా పరలోక రాజ్యం అనేది ఓరికి చాక్లెట్ కాదు కొనుక్కొని అమ్మండి దూరటానికి. ఆమె అర్థమవుతుందా? పరలోక రాజ్యం అనేది ఇన్ని కోట్లు పోసిన దొరకదని, నిత్యత్వం అని. నువ్వు మన తిరిగి నువ్వు ఇక్కడే ఒక గంట సేపు ప్రార్థన చేయడం, అక్కడ బతికినంత కాలం ఆయన ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఇక్కడ మన గంట మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడానికే ఇబ్బంది పడతా ఉంటాం. మరి అక్కడ పోయినోడు మళ్ళీ ప్రార్థన చేయలేకపోతే మరి దేవుడు మన దగ్గరికి తీసుకురాగలరా? నిత్యత్వంలో ఉన్నాడు, తీసుకురాలేదు. అందుకని ఏం చేశాడు, ఇప్పుడు నీవు అక్కడ ఉండాలి అని అంటే ఆ లక్షణాలన్నీ కూడా ఇక్కడే రావాలి. ఏడు నీ జీవితం మార్చుకొని, ప్రభా ఇక నేను బతికితే నీ కోసం పోతాను, ఈ భూమి మీద నాకు ఏది లేదు, వద్దు ప్రభా, అలా నువ్వు పూర్తిగా ప్రతిదీ కూడా ఆయన మీద నువ్వు ఆధారపడాలి. ఆమె అందుకని చూడండి, ఈ రోజున లేవీ గోత్రికులు వాళ్ళందరూ ఏం చేశారంటే నిజమైనటువంటి సేవ చేయలేవాళ్ళు. అందుకని చూడండి, ఒకసారి చదవండి దాన్ని. లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఎక్కడిచ్చారు? దేవుడు సినాయి కొండ దగ్గర ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అప్పటి వరకు అంతకు ముందు ఏముంది? అబ్రహాముతో దేవుడు చేసినటువంటి అన్కండిషనబుల్ కండిషన్ ఉంది. ఆమె కండిషన్ ఏం పెట్టలా, నువ్వు నమ్మావా నువ్వు కుమారుడు పొందుకుంటావు. దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ఏ వాగ్దానం అయితే ఉందో ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు వాళ్ళ బయటికి తీశాడు. ఎందుకు? మాట ఇచ్చాడు కనుక. 400 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వాళ్ళందరూ తిరిగి ఈ దేశానికి తీసుకొని వస్తా. ఆ యొక్క వాగ్దానంతో ఏం చేశాడు అంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. మరి బయటకు వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చారు? పొట్టు మొత్తం బయలుదేరింది వాళ్ళతో పాటు. ఇప్పుడు పొట్టు మొత్తాన్ని నువ్వు వద్దురా అంటే ఆగుతాడా? ఆగడు. అర్థమవుతుందా? అందుకని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ ఆ యొక్క సేనాయి కొండ దగ్గర రాగానే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి అక్కడ పాపం చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, చట్టాన్ని ఇచ్చాడు. ఆమె అర్థమవుతుందా? ఆ చట్టం ఏం చేసిందంటే వాటికి అప్పటి స్పాట్ జడ్జిమెంట్. నువ్వు విగ్రహాన్ని మొక్కావా, రాళ్ళతో కూడా చంపేస్తారు. నువ్వు శనివారం విషయాన్ని తీసుకోకుండా పొలంలోకి వెళ్ళావా, రాళ్ళతో కూడా చంపేస్తారు. నువ్వు అబద్ధం ఆడావా, రాళ్ళతో కూడా చంపేస్తారు. వ్యభిచారం చేసావా, రాళ్ళతో కూడా చంపేస్తారు. దొంగతనం చేసావా, రాళ్ళతో కూడా చంపేస్తారు. ఆమె అర్థమవుతుందా? ఒక దారిని పోతానే చిన్న రాయి తగిలితేనే ప్రాణం వెళవెళ్ళాడిపోతుంది. అలాంటిది ఊరు బయటికి తీసుకొచ్చి ఊరు మొత్తం రాళ్ళు తీసుకొని కొడితే ఎట్లుంటది? ఏమా ఆ రాళ్లతోనే సమాధి అయిపోయావు. ఆమె అర్థమవుతుందా? ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు ఏమయ్యారంటే యాజకత్వాన్ని పొందుకున్నారు. ఎవరు? లేవి. చదువు. ఆ యాజకుల వలన ఏంటంట వాళ్ళు పర్ఫెక్షన్ లోకి నడిపించిన వాళ్ళ కాలంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆమె సంపూర్ణ స్థితిలోకి భక్తిలోకి వాళ్ళు నడిపించలా.
దేవుని యొద్దకు వాళ్ళు సరైనటువంటి మార్గంలో వాళ్ళు నడిపించలా. ఎలా నడిపించారు వాళ్ళు దేవుని యొద్దకి? వాడు ఆ గోత్రంలో పుట్టాడు కనుకనే, వాడికి బయలుపాటు లేకుండానే, వాడి పిలుపు లేకుండానే ఏం చేశాడంటే, నిజంగా సంఘంలో వాడి నాన్నకి తండ్రి అయ్యాడు కనుక, పెద్ద కుమారుడికి పుట్టాడు కనుక ఏమైంది? ఆ హక్కును పొందుకున్నాడు, యాజకత్వం హక్కుని. వాడికి నిజంగా సేవ చేయాలనే ఉద్దేశం లేదు. అలాంటి వాడు ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, అన్ని మోసాలు న్యాయాన్ని అన్యాయంగా మార్చగలిగే శక్తి వాడు చేస్తాడు. ఆమె సంపూర్ణ సిద్ధి కలుగ చేసిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనకు ధర్మశాస్త్రం ప్రకారంగా, చట్ట ప్రకారంగా మనకు విముక్తి లభించలేదు. యేసుక్రీస్తు మనకి భూమి మీదకి వచ్చి తన శరీరమంతా ధర్మశాస్త్రం మొత్తాన్ని కూడా ఆయన నెరవేర్చిన తర్వాత ప్రతి ఒక్క మానవుడికి విమోచన వచ్చింది. ఆమె ఆయన ఏ క్రమంలో వచ్చాడంటే ఆయన మెల్కీసెదెకు క్రమం. ఆమె అబ్రహాముకి 14వ అధ్యాయం 18వ వచనంలో ఏం చేశాడంటే, ఆ మెల్కీసెదెకు వచ్చి ఏం చేశాడంటే, దేవుడికి ఆయన మెల్కీసెదెకు వచ్చి అబ్రహాముకి ఏం చేశాడంటే రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడంటే ఆయన పగలిచ్చాడు, రాత్రి ఇచ్చాడు. ఎప్పుడు చూడండి, ఎప్పుడు ఇచ్చాడు ఆయన? అసలు ఒక్క పిల్లవాడు కూడా పుట్టక మునిపే దేవుడు అక్రమాన్ని తీసుకొచ్చాడు. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు వచ్చాడు ఈయన యాజకుడు? ఎప్పుడు వచ్చాడమ్మా? అసలు ఒక్కడు కూడా పుట్టక మునిపే ఎప్పుడు ఇచ్చాడు ద్రాక్షారసాన్ని ఆయన? ఎప్పుడు ఇచ్చాడు? రాత్రిపూట ఇచ్చాడా, పగలిచ్చాడా? రాత్రిపూట అయ్యాడు. కానీ నేడు యొక్క సంఘం పరిస్థితి ఎట్లా ఉంది? యేసుక్రీస్తుకి సమయం లేదు కనుక ఆయన ఈరోజు అప్పగించబడుతున్నాడు కాబట్టి ఆ పగలిచ్చాడని చెప్తున్నాడు. మరి ఈ క్రమం యాజకుడు ఎప్పుడు ఇచ్చాడు అబ్రహాముకి? ఈ క్రమం అనేది ఎప్పుడు ఉంది? ధర్మశాస్త్రం ఏక ముందు ఈ క్రమం ఉంది. ఆమె ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ ఎప్పుడు వచ్చింది? ధర్మశాస్త్రం అరణ్యంలో ఉన్నప్పుడు వచ్చింది. ఏమర్థం అవుతుందా? సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా సేవకులుగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా నిజంగా ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక్కడు కూడా దేవుని ఎదుటి సంపూర్ణ స్థితిలోకి నడిపించలేకపోయారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఆ గోత్రంలో ఉన్న వాళ్ళందరూ దొంగలుగా ఉన్నారు, అంతకులుగా ఉన్నారు, న్యాయాన్ని అక్రమంగా మార్చిన వాళ్ళు ఉన్నారు, దశమ భాగాలన్నీ అక్రమంగా లాక్కున్నారు. వాళ్ళు వండుకున్న వాటిలో ఇది మా హక్కు, మేము తినాల్సిన వాళ్ళం అని లాక్కున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, అలాంటి గోత్రంలో పుట్టుకొని ఏం చేశాడంట, యోధా గోత్రంలో పుట్టాడు ఆయన. హల్లెలూయా. ఆ గోత్రాన్ని గురించి దేవుడు సేవ చేయమని ఎక్కడ చెప్పాల. ఆమె ఆ గోత్రము ఎప్పుడుది? ఆ యొక్క యాజకుడు సేవకుడు ఎప్పుడుగా పిలువబడ్డాడు ఆయన? లేవీ భూమి మీదకి యాజకత్వాన్ని పొందుకోక మునిపే ఆ యాజకత్వం ఉంది. ఆ యాజకత్వంలోనే దేవుడు పుట్టాడు. ఇప్పుడు అదే క్రమాన్ని దేవుడు మళ్ళా మనకు తీసుకొని వచ్చాడు. ఆమె ఏ క్రమం అది? మెల్కీసెదెకు క్రమం. ఆమె ఈ రోజునటువంటి సంఘ శాఖలు బోధలన్నింటిని కూడా వాళ్ళు చూడండి, అదే నేను చెప్పబోతున్నాను. అయితే వీళ్ళందరూ కూడా క్రమం ప్రకారంగా పుట్టారు. వాళ్ళు ఎక్కడ పుట్టారు? లేవీ గోత్రంలో పుట్టారు కనుకనే ఆ యొక్క యాజకత్వాన్ని హక్కును కలిగి ఉన్నారు. ఒకవేళ పుట్టకపోతే హక్కు లేదు వాడికి. వాడు ఒకవేళ పుట్టాడు అనుకోండి, వాడికి సేవ చేసే ఉద్దేశం ఉందా? లేదు. ఆ హక్కును ఆ గోత్రంలో పుట్టాడు కనుకనే తండ్రి తర్వాత స్థానం ఎవరికి? కుమారుడికే. అందుకని వాళ్ళు ఏం చేశారంటే న్యాయాన్ని అన్యాయంగా మార్చారు. ప్రజలందరూ కూడా దేవుడు క్రమమైన విధానం నడిపించకుండా అక్రమైన మార్గంలో నడిపించారు, వ్యభిచారాలు చేశారు, దొంగతనాలు చేశారు. కాబట్టి వాళ్ళకి ఏముందంటే వీళ్ళకి నిజమైన భక్తి వారిలో లేదు. ఆమె
ఆ ఆరాధన మొత్తం ఎక్కడి వరకు వచ్చింది? యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టేంత వరకు ఆ క్రమం ఉంది. ఇప్పుడు ఆ క్రమంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ ఆ యొక్క లేవి గోత్రం నుండి దేవుడు వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి యేసుక్రీస్తు ఆ గోత్రాన్ని మళ్ళీ ఎవరికి, ఆ యొక్క సేవకులను ఎవరికి అప్పచెప్పాడంట? తన శిష్యులకు అప్పచెప్పాడు. ఆమె ఆ హక్కులు ఎవరికి ఇచ్చాడు మళ్ళీ తిరిగి? అది ఎప్పుడు 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 రాసుకున్నాడు దేవుడిది? చూడండి, తన తర్వాత పరిచర్య బాగా కోరుకుందాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి. వాడు క్రమంగా ఉండరా సంగతి దేవుడికి ముందే తెలుసు. అందుకని ఏం చేశాడు? వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని మొత్తాన్ని లాక్కొని ఎవడికి అప్పచెప్పాడు? మొత్తం ఈ సేవ నిమిత్తం తన శిష్యులకు అప్పచెప్పాడు. ఆమె అందుకని యేసుక్రీస్తు మనం చూడండి ఒకసారి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 11వ వచనం అనుకోండి. చూడండి ఒకసారి. ఇల్లు కట్టువారైనా సారీ అది కాదు, ఎఫెసీయులకు రాసిన 4:11. సారీ, నాలుగు కాదు 13 చదువు ఒకసారి. ఎవరు వీళ్ళు సేవకులు ఎవరు? లేవి గోత్రంలో ఎవరైతే పుట్టారో పరిచయులు కానీ సత్తులు కానీ హేరోదీయులు కానీ వాళ్ళందరూ ఏం చేశారు? దేవుని యొద్దకు వాళ్ళని కరెక్ట్ గా పంపించలేకపోయారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యాజకత్వాన్ని హక్కును మొత్తం ఆయన చేతులు లాక్కొని ఏం చేశాడంటే ఇప్పుడు వీళ్ళందరిని కూడా ఏం చేస్తున్నాడంటే వీళ్ళు ఏం చేయలేకపోయారు? సంఘాన్ని పరిపూర్ణ స్థితిలోకి తీసుకెళ్ళలేకపోయారు. సంఘాన్ని దేవుని ఎదుట నిజంగా వాళ్ళను నిర్దోషులుగా నిలబెట్టలేకపోయాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆ క్రమాన్ని మొత్తాన్ని ఆయనే తీసుకొని ఏం చేశాడంటే శిష్యులకు అప్పచెప్పాడు. ఇప్పుడు సంఘము యొక్క పరిస్థితి, సంఘాన్ని పరిశుద్ధంగా కట్టే గొప్ప కృపను ఎవరికి ఇచ్చాడో అక్కడ చెబుతున్నాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ యాజకత్వాన్ని మొత్తం తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? మళ్ళీ ఎవరికి ఇచ్చారు? అపోస్తులకి, ప్రవక్తలకి, సువార్తికులకి, ఉపదేశకులకి, సంఘ కాపాడుకు ఇచ్చాడు. ఏమర్థమవుతుందా? ఇప్పుడు ఈ 5గురు ఆల్రెడీ అపోస్తులు 12 మంది వచ్చారు, వాళ్ళు బోధన చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చారు లేదా? ఎంతమంది అపోస్తులు? 12 మంది. అంటే అపోస్తుల పరిచర్యలోనే మనం కట్టబడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు పరిచర్య వాళ్ళకి అప్పచెప్పాడు కాబట్టి అపోస్తుల బోధలోనే మనం కట్టబడాలి. ప్రవక్తలు 7 సంఘకాలాలు, 7 సంఘకాలాల ప్రవక్తలు కూడా ఏం చేయాలి? ఈ అపోస్తుల బోధన తీసుకునే రావాలి. అనగా ఈ 7 సంఘకాలాలు అనగా ఈ అన్ని జనుల కాలములు అయి ఉన్నది. ఇందాక మనం చదివాం, అన్య జనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనుల చేత త్రొక్కబడాలి. అందుకని దేవుడు ఏం చేశాడు? ప్రవక్తలు అనగా 7 సంఘకాలాలకు 7 ప్రవక్తలను దేవుడు నియమించుకున్నాడు. మొదటి సంఘకాలానికి ప్రవక్త పౌలు గారు, ఎన్ని మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏడున్నాం? 7వ సంఘకాలంలో ఉన్నాం. 7వ సంఘకాలంలో ఉన్నటువంటి వధువు 7వ సంఘకాలాన్ని వర్తమానికి మనం గుర్తించాలి. ఆ వర్తమానం ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. ఈ వర్తమాన సువార్త అనేది ఎలా ఉంటదంటే అపోస్తుల బోధలో దేవుడు ఉన్నాడు గనక అపోస్తుల బోధ ప్రకారమే
నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఆమె అందుకని ఈ రోజున దెయ్యం కూడా ఏం చేసింది, వాడు కూడా యేసుక్రీస్తు అపోస్తులను పెడితే దెయ్యం కూడా దొంగ అపోస్తులు క్రియేట్ చేశాడు, దొంగ ప్రవక్తలు కూడా క్రియేట్ చేశాడు లేదా? చూడండి ఒకసారి వాడేం చేశాడు. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుడు ఏ పాత్ర పోషిస్తే వాడు కూడా అదే పాత్ర పోషిస్తున్నాడు. కాదు ఆ 11, 14 చదవండి అక్క. అది ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. కనుక వాని పరిచారకులను 13 నుంచి చదవండి అక్క. అది ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకొని వారే. యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఈ సంఘక్రమాన్ని మొత్తాన్ని ఆయన లాక్కొని ఏం చేశాడు, తన శిష్యులకు అప్పగించాడు. ఆ శిష్యులు అపోస్తలుల బోధకు అప్పచెప్పాడు. ఈ అపోస్తలులు ఉన్నారు కనుక ఏం చేశాడంటే సాతాను కూడా ఏం చేశాడంటే వాడు కొత్తగా ఆలోచనలే ఉండవు. యేసుక్రీస్తు ఏ క్యారెక్టర్ ఎక్కితే అది వాడు కూడా అదే క్యారెక్టర్ ఎక్కుతాడు. యేసుక్రీస్తు అంతకుముందు ఏం చేశాడు, యాజకులు ఎన్నుకుంటే వాడు కూడా దొంగ యాజకులను ఎన్నుకున్నాడు. ఆమె యేసుక్రీస్తు ప్రవక్తలను ఎన్నుకుంటే వాడు కూడా ప్రవక్తలనే ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు దేవుని యొక్క సంఘానికి నమూనా అని ఆవరణము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధం ఎన్నుకుంటే వాడు కూడా ఏం చేశాడు, ఆవరణం గుడి గడప గుడి అట్లా తయారు చేశాడు వాడు. అంటే సాతాను అనే వ్యక్తికి సొంత తెలివితేటలు ఏ ఉండవు, కానీ దేవుడు ఏ క్యారెక్టర్ లో పోషిస్తున్నాడో అదే క్యారెక్టర్ లో వాడు పోషిస్తాడు. ఆమె ఇప్పుడు దేవుడు సంఘములోనికి అపోస్తుల బోధలోనికి దేవుడు వస్తే వాడు కూడా ఏం చేశాడు, దొంగ అపోస్తులను తయారు చేశాడు. వాడు దొంగ అపోస్తులను ధరించుకొని వారయ్యింది దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే ఎవడంట ఇప్పుడు సంఘాల్లో ఉంది,
ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఎక్కడ పోయినా సరే ఈ అయ్యగారు మేము దేవుడు అని పిలిచారని చెప్పుకుంటున్నారు. డాక్టర్, రెవరెండ్, ఏంటి బిరుదులు, ఎన్ని వాళ్ళు ఎన్ని ఏం పెట్టుకుంటున్నారు వీళ్ళు వాళ్ళకి ఎదురుగా. వాళ్ళ అపోస్తులకి ఏ డాక్టర్ లేదు, డ్యూటీలు లేవు. ఏం అర్థమవుతుందా? అపోస్తులు రెవరెండ్ అంటే అర్థం ఏంటి? పూజనీయుడు అని అర్థం. పూజనీయుడు అనేది దేవుడు ఒక్కడు మాత్రం అర్హత కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద ఎవడు కూడా మనుషులు కూడా పూజనీయుడిగా ఉండాలని అర్హత లేదు. రెవరెండ్ అంటే వాళ్ళు రెవరెండ్ అని పెట్టుకుంటున్నారు. డాక్టర్ అనగా ఎన్ని వాడు తయారు చేసిన డిగ్రీలు అయ్యండి. ఏం అర్థమవుతుందా? అయితే వీళ్ళందరూ ఈ తగిలించుకోవడం రావడమే కాదు, కానీ వీళ్ళు ఎలా వస్తున్నారు, ఎలా పిలువబడి అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు దేవుడు మాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు స్వస్థపరిచాడు, దేవుడు నన్ను ఎంతగానో ప్రాణ ప్రయాణంలో ఉండమని కాపాడి నన్ను తీసుకొచ్చాడు, నన్ను స్వస్థపరిచాడు కాబట్టి సాక్షిగా నేను ఉన్నాను. ఎక్కడ పోయిన కూటాలు ఏ సాక్ష్యాలు చెబుతారు? ఎంత చెబుతారు కదా. మరి యేసుక్రీస్తు ఎంతో మందిని స్వస్థపరిచాడు. మరి వాళ్ళందరూ సంఘాలు కట్టాలి మరి. ఏమో అర్థమవుతుందా? కానీ వాళ్ళందరూ దేవుడు ఎందుకు ఎన్నుకోవాలా? సేవ నిమిత్తము దేవుడు కొంతమందిని మాత్రమే ఎన్నుకున్నాడు, వాళ్ళు అపోస్తులుగా. ఈ రోజు నాకు చాలా మంది ఏం చెప్పుకుంటున్నారు? అపోస్తులు అని చెప్పుకుంటున్నారు. అపోస్తలుడు అని ఆల్రెడీ అపోస్తుల క్యారెక్టర్ దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు కొత్త క్యారెక్టర్ అడగడం ఏంటి? ఏమో అర్థమవుతుందా? అందుకని బైబిల్ ఏం చెబుతుంది? నువ్వు కనుక ప్రవక్తగా కానీ నువ్వు ఏదైనా సేవకుడిగా నువ్వు పిలువబడాలి అని అంటే మొట్టమొదటి ఏమి నువ్వు ఎందుకు ఉండాలి అంటే నీవు వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకు? ఆ వాక్య ప్రకారం కలిగిన వాడు ముగ్గురు దేవుళ్ళ నామాన్ని కలిగి ఉండడు, ఒక్క దేవుడిని కలిగి ఉన్నారు అపోస్తులు. ఆమె అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తుంది చూడండి ఒకసారి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. ఏం చెబుతున్నారు వీళ్ళు? ఏమా ప్రభువు ఒక్కడే అంటే దేవుడు ఒక్కడే అని చెప్తుంది. ఆమె విశ్వాసం ఒక్కటే అని చెబుతుంది. ఆమె ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంది సంఘాలు ఉన్నారు. ఆర్సీఎం వాడికి ఒక ప్రత్యక్షత వచ్చింది. ఏంటి ఆ ప్రత్యక్షత? ప్రత్యక్షత అంటే విశ్వాసం. ఆమె బయలుపాటు అని అంటారు. వాడికి ఎలాంటి బయలుపాటు వచ్చింది? మరేమను ఆరాధించాలని ప్రత్యక్షత వాడికి వచ్చింది. ఆమె పెంతెకోస్తు వాడికి ఎలాంటి ప్రత్యక్షత వచ్చింది? భాషలు మాట్లాడిన ప్రత్యక్షత వాడికి వచ్చింది. ఆమె సముద్ర సత్యవాదానికి ఎలాంటి ప్రత్యక్షత వచ్చింది? శనివారం ఆరాధన చేయాలని ప్రత్యక్షత వచ్చింది. మరి దేవుడు ఏ రోజున ఆరాధన చేయమని సంఘం కూడుకోమన్నాడు? పరిశుద్ధ సంఘముగా ఆదివారం కూడుకోమని చెప్పాడు. ఆమె అంటే వీళ్ళందరూ క్రమ ప్రకారంగా వీళ్ళందరూ ఫాలో అవుతున్నారంటావా? ఏమర్థమవుతుందా? తనను తాను కాపాడుకోలేని వాడు తన వెనక వచ్చి వాళ్ళని ఎలా కాపాడగలుగుతాడు? ఏమర్థమవుతుందా? అందుకని ఈ రోజున చాలా మంది మేము పిలిచారు, మమ్మల్ని దేవుడు మేము ఎన్నుకున్నారని చెప్పుకుంటున్నారు, కానీ వారిలోనే సత్యము లేదు. ఆమె వారి జీవితమే వాళ్ళ అపోస్తుల బోధలో వాళ్ళకి ఏమీ లేదు. గుడ్డలు కూడా తినడానికి తిండి లేదు. వాళ్ళకి ఏమన్నా ఆస్తుల్లో ఏమన్నా ఉందంటే ఒక్క దేవుడే వాళ్ళకి ఆస్తి. అదే ఆస్తిగా వాళ్ళు భావించారు. అవతల గట్లు ఇక్కడ ప్రాణాలు వదిలితే అవతల గట్లో ప్రాణాలు మేము తెలుస్తాం అనుకున్నాను. ఆమె సో ఈ రోజున ఒక్క దేవుడిని ఉండాల్సింది పోయి ముగ్గురు దేవుడు చేశారు. ఒక్క బాప్తీసం ఇవ్వాల్సింది పోయి అందరూ ఏ బాప్తీసం ఇస్తున్నారు? తెత్తున్న బాప్తీసం ఇస్తున్నారు. ఆమె ఒక్క విశ్వాసం ఉండాల్సిన సంఘం మొత్తం కూడా ప్రపంచం మొత్తం ఒకే విశ్వాసం ఉండాలి. అపోస్తులకు ఎలాంటి విశ్వాసం ఉన్నదో అదే విశ్వాసం నీలోకి ఉండాలి. ఆమె ఎందుకంటే అబ్రహాములో ఉన్న విశ్వాసము కుమారులో ఉంటేనే బలి అర్పణ అర్హుడై ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము తన యొక్క కుమారుడు యొక్క పర్మిషన్ లేకుండా తన చంపే అధికారం తనకు లేదు. నన్ను చంపునానా అని ఎప్పుడైతే వాడికి బయలుపడి వచ్చిందో అప్పుడు మాత్రం అబ్రహాము చంపగలడు. అందుకని అబ్రహాము ఏం చేశాడు? తన కుమారుడికి అదే తనలో ఉన్న విశ్వాసం మొత్తం వచ్చేంత వరకు కూడా విశ్వాసంతో నింపాడు. హల్లెలూయా. నేను 90-70 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు. తన జీవిత ఘట్టాన్ని మొత్తాన్ని వివరించినప్పుడు
ఇప్పుడు దేవుడు నన్ను చంపినా సరే లేపగల సముద్రుడని, అలా ఇప్పుడు నన్ను చంపే అని చెప్పేసి ఇస్సాకు మాత్రమే నిలబడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. ఈ రోజు యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసము వధువులో కూడా అదే విశ్వాసం ఉండాలి. ఆమె కానీ ఇప్పుడు విశ్వాసాలు ఏమైపోయినాయి? విభాగించబడి ఉన్నాయి. ఎలా? ఆర్సనోడు ఒకటిది, ఓసన్నోడు ఒకటిది, హోలీ మిషన్ ఒకటిది. ఏమర్థం అవుతుందా? విశ్వాసం ఒక్కటే. దేవుడికి ఎలాంటి విశ్వాసం, అప్పు విశ్వాసం ఉండాలి. కానీ ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా దేవుడు నన్ను బయలుపరిచాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను పిలిచాడు, మంచిదే. కానీ నువ్వు ఎక్కడికి రావాలి? నువ్వు వాక్యం ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి. యోహాను నాకు దేవుడు నాకు ఇచ్చాడు కదా సువార్త జీవితం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదిరిది అనుకున్నాడా? కుదరలా. వాక్యం ఏదైతే ఉన్నది ఉన్నట్టుగానే బోధించి దేవుడికి అప్పు చెప్పాడు వచ్చిన సంఘాన్ని మొత్తాన్ని. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడి యొక్క వాక్యం ఎవరి దగ్గరకు వస్తుంటే తాను ఎన్నుకున్న వాళ్ళ దగ్గరకు మాత్రమే వస్తుంది. ఆమె అందుకనే పిలుపులు వరాలు అని వారు మారు మనసు లేకుండానే వాడికి వస్తాయంట. వాడికి మారు మనసు అక్కర్లేదంట. ఆమె అర్థమవుతుందా? మారు మనసు లేకపోయినా అద్భుతాలు చేస్తాడంట, మారు మనసు లేకపోయినా భాషలు మాట్లాడతారంట, మారు మనసు లేకపోయినా ఏమైనా చేస్తారు. ఆమె కానీ పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మంది. ఆమె ఈరోజు అనేక మంది స్త్రీలు సేవ చేస్తున్నారు. సేవ చేయమని బైబిల్లో ఉందా? కానీ ఎవరు మాత్రం జుట్టు కత్తిరించుకొని చక్కగా లిప్స్టిక్లు వేసుకొని ఒంటి నిండా నగలు ధరించుకొని కెమెరా ముందు అందంగా మేకప్ అయ్యి నిలబడుతుంది. అని దేవుడు చెప్పాడా? మరి ఏం చెప్పాడు ఆమెకి? స్త్రీ సంఘములో మౌనంగా ఉండవలసిందే కానీ నేర్చుకోవాల్సి వస్తే నీ ఎంత నీ భర్త దగ్గరే నువ్వు నేర్చుకోవాలి. ఆమె అర్థమవుతుందా? సంఘంలో మాట్లాడటానికి కానీ ఆమె నిశ్వసిన కార్యాలు చేయడానికి కానీ దేవుడు సంఘంలో స్త్రీకి పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఏం చెబుతారు? అప్పుడు కాలానికి అటు సెట్ అయింది, ఇప్పుడు కాలం మారిపోయింది. ఆమె బైబుల్ అనేది అన్ని కాలాలకు సంబంధించింది, ఒక కాలానికి సంబంధించింది కాదు. ఆమె అర్థమవుతుందా? కానీ ఆమె ఏం చేయమని చెప్పాడు? ఆమె ఇంట్లోనే ఉంది, తన పిల్లలను ఏం చేయమని చెప్పాడు? చూడండి ఒకసారి తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎలాగనగా ఎవరంటే వీళ్ళు ముసలోళ్ళు ఏం చేస్తారు? ఆ కేవలం వాళ్ళకి జీవితాన్ని చెబుతున్నాడు. చూడండి, వృద్ధులు కొండెగత్తలను వృద్ధ స్త్రీలు కొండ్రెగత్తలు అనగా ముసలోళ్ళు ఏం చేస్తారమ్మా? ఇల్లు మోసపోతారు. వాహనం ఆడాడు ఏడు కూర్చొని ఏడు ముచ్చలు తీసుకెళ్ళి ఆడగా ఆడు కూర్చొని చెబుతారు. అందుకని కొండ్రెగత్తలు అంటే షాడీలు చెప్పేవాడు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మోసుకొస్తారు అన్నమాట. వృద్ధ స్త్రీలు కొండ్రెగత్తలను మిగులు మద్యపానాశక్తులై ఉండక వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలని వాళ్ళది ముసలి జీవితం చాలా బిహేవియర్ చాలా కరెక్ట్ గా ఉండాలి వాళ్ళది. ఉండవలెననియు దేవుని యొక్క వాక్యము దూషింపబడుతున్నట్లు వాడు ముసలి క్యారెక్టర్ చేయండి. ఇప్పుడు వయసు కుర్రాడు గురించి వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు? యవన స్త్రీలు ఎలా ఉండాలి? ఇంట్లో ఏమగారు పెత్తనం లేదే ఏ కుటుంబం లేదు. ప్రతిదీ కూడా పెత్తనం మాదే ఉండాలి, నేను చెప్పిందే జరగాలి. ఏమర్థమవుతున్నా? యవన స్త్రీలు ఎలా ఉండమని చెప్తున్నాడు? ఆదాము యొక్క భార్య తనకు బోధించింది కాబట్టి పాపంలోకి వెళ్ళిపోయాడు. ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్లో ఈక్వల్ పొజిషన్ ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆమె పాపంలోకి వచ్చింది. ఏం చేశాడు దేవుడు? ఆమెను ఏలుబడిలోకి తీసుకొచ్చాడు. ఆమె ఎలా ఉండాలంట? భర్తకు లోబడి జీవించి తమ భర్తను వీడు తమ భర్త నచ్చినట్టు వండుకుండా ఎలా ఉంటారంటే బయటికి వెళ్ళేటప్పుడు వాడు ఇష్టం వచ్చినటువంటి అలంకరణతో వేరొక పురుషుని ఆకర్షించాలనే ఉద్దేశంతో బయలుదేరుతారు. వాళ్ళ గుండెలు మొత్తం నగ దిగేసి ఏమర్థమవుతుందా? ఇవన్నీ నేను చెప్పాలని కాదు,
బయట ఒక స్త్రీ యొక్క క్యారెక్టర్ కూడా చాలా ఇదిగా అట్లనే ఉంది. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం భర్తకు నచ్చినట్టుగా జీవించదు. తన సౌందర్యాన్ని భర్త మాత్రమే చూడాలి, తన అందాన్ని భర్త చూడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వెతని మందాన్ని వేసుకొని జాకెట్లు వేసుకొని ఒళ్ళంతా చూపించుకుంటూ ఊరంతా తిరుగుతారు. ఆమె మీరు వీళ్ళు నార్త్ ఇండియన్స్ కానీ చూసినట్లయితే మొహాన్ని ముక్కు కప్పుతారు, ఒడ్డు మా ఊళ్ళు అంతా దీన్ని కప్పరు. నార్త్ ఇండియన్స్ అర్థమవుతుందా? అందాన్ని ఎవరు చూడాలి? తన భర్త మాత్రమే తన అందాన్ని చూడాలి. కానీ భర్త తప్ప లోపల అందరూ చూస్తాడు. అందుకని ఏమన్నాడు వీడు యేసుక్రీస్తు వీళ్ళని, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయం ముందు పాపం చేస్తాడు అన్నాడు. అంటే ఏమైంది? ఆమె ఇప్పుడు డ్రెస్ వేసుకొని వెళుతుంది అంతే, కానీ వ్యభిచారం చేయలేదు. వాడిలో వ్యభిచారాన్ని గుర్తించే కోరికను వెళ్ళగొట్టున్నాను. రేపు తీర్పు దినమందు ఆమెతో నిజంగా వాడితో వ్యభిచారం చేయలేదు. ఆ కోరికను వాడు వ్యభిచారం చేసే కోరికను ఆడిలో కాగజేసింది కనుక రేపు తీర్పు దినమని ఆమె నిలబడదు. ఆమె అందుకనే సినీ హీరోయిన్స్ ఎంతమంది పాపాలను ఎంతమందిని పాతాళంగా వెళ్తున్నారు వాళ్ళు, ఏమర్థమవుతుందా? అందుకని తన భక్తులకు లోబడి జీవించి ఎలా ఉండాలంట? పిల్లలను మన పిల్లలు తప్ప పక్కన పిల్లలు మాత్రం బయలు ముందాడు. మన పిల్లలు ఏడే ఉంటారు, పక్కన ఎవడెత్తారు అమాంతరం ఎత్తుకొని కూర్చుంటారు. ఏమా మన పిల్లలు మనకు ముగ్గురు, అర్థమవుతుందా? భర్తలను శిశువులను ప్రేమించి ఆరోగ్యకరమైన బుద్ధి కలవాలను ఎలా ఉండాలి? పవిత్రత, పరిశుద్ధత ఆమె కలిగి ఉండాలి. ఆమె ఆ లోక మాలిన్యం ఏది కూడా తనను అంటకూడదు, అలా జీవించకూడదు. కానీ పవిత్రత కలిగి ఉండాలి. బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా ఇంట్లో ఉండి తన కుటుంబాన్ని కట్టుకోవాలి, తన పిల్లల్ని వాక్య ప్రకారంగా పెంచుకోవాలి, తన పిల్లలకి దేవుని యొక్క బోధన వాళ్ళకి బోధించాలి. అందుకని ప్రవక్త ఏమన్నాడంటే, సువార్తలు 4 ఉన్నాయి కానీ 5వ సువార్త స్త్రీ తన పిల్లల కుటుంబంతో తన సువార్తతో కుటుంబాన్ని కట్టుకోవాలి. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు? పిల్లలను కంటున్నారు కానీ తీసుకెళ్ళి ఎవరో వాళ్ళు కొనోళ్ళు అప్పచెబుతున్నారు, వీళ్ళు బ్యాగు తగిలించుకొని సువార్తని రోడ్లలో తిరుగుతున్నారు. ఏమర్థమవుతుందా? వాళ్ళకి తల్లిదండ్రులు ప్రేమ సరిగ్గా తెలియదు. కానీ వీళ్ళు మాత్రం పోయి లోకంలో జనాలందరినీ కూడా మార్చాలి, దేవుడి వైపు తిప్పాలి. ఏమర్థమవుతుందా? ఎవరున్నామని చెప్పాడు దేవుడు? ఏమో పోయి సేవ చేస్తుందంటే ఆమె సేవ నిజమైందా కాదా? ఇప్పుడు సేవ చేస్తుంది అమ్మగారు, ఇప్పుడు వాక్య ప్రకారం ఆమె చేసేది కరెక్టా తప్ప? రాంగే, 100% రాంగే. ఆమె సువార్త బోధిస్తుందంటే ఆమెకు అధికారం లేదు, దేవుడు అధికారం ఇవ్వల ఆమె. కానీ అధికారం లేకపోయినప్పటికీ కూడా బయటికి వెళ్ళి తప్పు చేస్తుంది, వాక్యం చెబుతుందంటే చట్టాన్ని ఉల్లంఘించినట్లు లెక్క. ఇప్పుడు చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళకి ఏముంది? ఇప్పుడు ఏముంది? తీర్పు నిలబడి ఉంది. ఆమె అందుకని రేపటి రోజున అనేక మంది, ఈ రోజున పిలువబడిన అనేక మంది నిలబడతారు యేసుక్రీస్తు ముందు. అయ్యా మేము నీ నామమున అద్భుతాలు చేశాం, అయ్యా నీ నామమున స్వస్థతలు చేశాం, నీ నామమున ప్రవచించామని చెప్పేది ఎవరు? వీళ్ళందరూ ఈ గుంపే. ఆమె అర్థమవుతుందా? ఎంతో మందిని నేను నడిపాను, ఎంతో మంది నేను దేవుని సేవలు నడిపాను, ఎన్నో సంఘాలు కట్టాను అన్నది మాత్రాన ఏమన్నాడు? అందరినీ నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరుగను అని అన్నాడు. ఆమె అర్థమవుతుందా? ఆయన చేసేది వాక్యమే, చెప్పేది వాక్యమే, చేసేది ప్రార్థనే, పాడేది పాటలే. అయినా కానీ ఏమన్నాడు? నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరుగను అన్నాడు. అంటే మీరు సువార్త ప్రకారం వాడి జీవితం ఉందా అంటే 100% లేదని చెప్పాలి. ఒక్క దేవుడిని నమ్మలేదు, ఒక బాప్తిసం తీసుకోలేదు, ఒక్క విశ్వాసంలో ఉండలేదు ఆమె. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా దేవుని బిడ్డలు. ఒక విశ్వాసమే ఉండాలి, ఆ విశ్వాసం అపోస్తుల బోధ అయి ఉండాలి. అపోస్తుల బోధలో దేవుడు ఉన్నాడు కనుకనే, దేవుని యొక్క ఆత్మ ఉన్నది కనుకనే దేవుడు అద్భుతాలు చేశాడు వాళ్ళతో. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేశాడు? సాతాను కూడా వీళ్ళు అదే బోధలోకి వాడు కూడా సాతాను వెలుగు దోషం వేషం వేసుకుని వాడు ఎలా చేశాడు?
వాడు తెల్లబట్టలు వేస్తే వీడు కూడా తెల్లబట్టలు వేసాడు. ఆమె అందుకని ఇప్పుడు సంఘాల్లో ఆరాధించబడుతున్న దేవుడు ఎవరు? దేవుడు ఉన్నట్ట, మరి ఎవరున్నట్టు? అందుకని ఏమంటున్నాడు? ఏది పూజింపబడునో, ఏది దేవుడు అనబడునో దానంతటిని ఎదిరించుతూ దేవుని ఆలయంలో కూర్చున్నాడు గనుక ఎవడు ఏమర్థమవుతుందా? ఏది వాక్యం అనబడాలి? దేవుడే వాక్యం అనబడాలి. ఆమె ఏది పూజించబడాలి? దేవుడినే మనం పూజించాలి. కానీ ఇప్పుడు అయ్యగారు వస్తే అన్ని వేసుకొని నిలబడంగానే మనం భక్తిపరుడైనట్టు మనం ఏం చేస్తున్నాం? మనం అర్థమవుతుందా? అంగీ మాత్రమే వేసుకుంటాడు, కానీ వారిలో మాత్రం నిజమైనటువంటి దేవుడి యొక్క ప్రేమ లేదు. ఆమె నిజమైనటువంటి దేవుడి యొక్క ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడంటే తనను తాను తగ్గించుకొని నిలబడతాడు. హల్లెలూయా. అందుకని వర్తమానం చివరిలో పిలువబడిన వారు ఉన్నారు. ఇశ్రాయేలు అందరూ కూడా రిజెక్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా సాకులు చెప్పుకొని వచ్చారు. ముగ్గురు ఏమని సాకులు చెప్పారు? ఒకడేమో నేను పొలం కొన్నాను, పొలం వెళ్తున్నాను. ఇంకొకడేమో నేను ఇల్లు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను. ఇంకొకటి నేను పెళ్లి చేసుకున్నాను, నేను నా వారితో ఉంటాను కాబట్టి రావడం కుదరదు. సాకులు చెప్తారు. ఆమె ఇప్పుడు వీళ్ళు కూడా అదే సాకులు చెప్తున్నారు. ఇంకొకటి స్వస్థపరిచే అంటే పిలుపులు ఇచ్చాడు, వీళ్ళకి కూడా పిలుపు ఇచ్చాడు. వచ్చి గుడ్డోళ్ళు కుంటోళ్ళు వచ్చిన వండుకోండి అంటే వీళ్ళు రాట్ల. ఆమె ఇక అందరికి ఆహ్వానం పంపించాడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ. ఇప్పుడు ఆహ్వానం పంపించిన తర్వాత వీళ్ళందరూ వీళ్ళు చేశారు కదా. ఆమె ఆ తర్వాత ఒకడు వచ్చి ఇంటికి పిలిచినప్పుడు మరి ఏం చేస్తారు? కూర్చుంటాడా లేదా? ఒకడు బట్టలు లేకుండా వచ్చి కూర్చున్నాడు. చూడండి ఒకసారి ఈ మాట చెప్పి నేను చూస్తున్నాను. మత్తయి రాసిన సువార్త 22 11. రాజు కూర్చున్న వారిని వచ్చి లోపలికి వచ్చి చూశాడంట రాజుగారు. అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని, ఏ ఊరంట? పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు ఇన్ని కాళ్ళు చేతులు పట్టుకుని ఏం చేశాడు అండి? విందుకు వచ్చాడు. ఎలా వచ్చాడు వాడు విందు భోజనం తినడానికి? క్రియల ప్రకారంగా వాడి జీవితం లేదు. ఏం చేశాడు? ఇప్పుడు ఏమర్థం అవుతుందా? అంటే స్వార్థ ప్రకారంగా వాడి జీవితం లేనివాడి పరిస్థితి ఎట్లుంటుందంట? ఆ విందులోకి వెళ్ళే ప్రతి ఒక్కడు కూడా ఎలా ఉండాలి? ప్రశస్తమైన వస్త్రాలతో బయలుదేరాలి. ఆ వస్త్రాలు ఏడ దొరుకుతాయి? కొనుక్కొచ్చుకుందాం. ఏడ దొరుకుతాయి? చూడండి ఒకసారి గ్రంథం 19:6. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. వచ్చినది ఆయన భార్య. ఎవరంట? తన వధువు తనకు తానుగానే ఆమె సిద్ధపరుస్తుంది. ఎలా? సువార్త ఏదైతే దేవుడు తనకి ఇచ్చాడో దాని ప్రకారంగా ఆమె తన జీవితాన్ని కట్టుకుంటుంది. కట్టుకొని సిద్ధపరచుకొనుచున్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములనైన ఏంటంటే ఇప్పుడు వస్త్రాలు
ఇప్పుడు పరలోకం వెళ్ళేవాడు ఏం చేయాలంటే సువార్త ఏదైతే చెప్తున్నాడు దేవుడు దాని ప్రకారం నీ జీవితాన్ని కట్టుకొని ఆ ప్రశస్తమైనటువంటి పరిశుద్ధం యొక్క నీతి క్రియల ప్రకారం జీవితాన్ని కట్టుకుంటే నువ్వు ఆ విందులోకి వెళ్తావు. ఆ విందులో కనుక నువ్వు కరెక్ట్ గా వర్తమానం ప్రకారంగా జీవితం కనుక లేదా ఇప్పుడు రాజు ఏమన్నాడు వాళ్ళని కాళ్ళు చేతులు పట్టుకొని కట్టేసాడు. వెలుపుడు కట్టేయడు కదా కాడేమన్నాడు. ఏమర్థమవుతుందా? ఇప్పుడు ఈ భూమి మీద సేవ చేసి చెప్పుకునే గుంపు మొత్తం కూడా దేనిని బట్టి ట్యాలీ చేయబడుద్ది? దేనిని బట్టి చూడండి ఒకసారి దానియేలు గ్రంథం చూడండి ఒకసారి ఈ మాట చెప్పి ముగిస్తాను. ఇది దానియేలు 5వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి వచనం చదవమ్మా. రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి త్రాగుచుండెను. బెల్షస్సరు తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి తన తండ్రి యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయంలో నుండి తీసుకొని సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. చిన్న పాయింట్ నేను ముగిస్తాను. 2 నిమిషాలు. ఇక్కడ ఏంటంటే నెబుకద్నెజరు రాజు కొడుకు బెల్షస్సరు ఆయన ఏం చేశాడు? దేవుడు నెబుకద్నెజరుకి ఇజ్రాయెల్ అందరూ కూడా కనాను దేశంలో నుంచి వాడు తప్పు చేశాడు. రాజు తప్పు చేశాడు, ప్రజలు కూడా తప్పు చేశారు కనుక ఏం చేశాడు? జడ్జిమెంట్ ఇవ్వాలి. అందుకని దేవుడు ఏం చేశాడు? వీళ్ళందరినీ నెబుకద్నెజరు పరిపాలనలోకి తీసుకొచ్చిన తర్వాత నెబుకద్నెజరు ప్రజలతో పాటుగా రాజుతో పాటుగా బంధించి దేవుని యొక్క మందిరాన్ని కూడా కూలదోసి అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఉపకరణములు సేవా నియమములన్నింటినీ కూడా తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆమె తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే నెబుకద్నెజరు తర్వాత తన పరిపాలన రాజ్యాధికము కుమారుడు ఎవరు అతనికి పట్టాభిషేకం చేశారు తండ్రి తర్వాత. ఇప్పుడు అతను ఏం చేశాడంటే మరి ధనపాసవాడు ఏం చేస్తాడు? అయ్యా నేను ధనపాసాన్ని స్వీట్లు తీసుకోండి, ఇగో ఉద్యోగం వచ్చినాడు, ఇక్కడ నాకు ఉద్యోగం వచ్చింది, అర్థమవుతుందా? దేవుడు నన్ను స్వస్థపరిచాడని కూడా పెట్టుకుంటారు. వీడు కూడా ఏం చేశాడంటే రాజుగా పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అధిపతులను పిలిచాడు, తన భార్యను పిలిచాడు, ఉపపత్తులను పిలిచి గొప్ప పార్టీ చేసుకుంటున్నాడు. ఆ పార్టీలో ఉపకరణములన్నింటినీ ఏవి ఆడాలంట? మనమైతే బిందు చేసుకుంటే ఏమని తీసుకొస్తాం? పెళ్లి సామాన్ దగ్గర నుంచి పట్టుకొస్తాం సామాను. ఏమర్థమవుతుందా? మీరు ఎక్కడ పట్టుకు రావాలి? ఇంటికి అయ్యే పట్టుకు రావాలి, లేకపోతే రాజుగా తయారు చేయించుకోవాలి, లేకపోతే చేయాలి. కానీ యేసుక్రీస్తు దేవుని యొక్క సేవా నియమములు ముందు కోసం వాడుతున్నాడు. ఏమర్థమవుతుందా? దేవుడి సేవని దేవుడి కోసం తయారు చేయబడిన సొలొమోను దేవుడి నియమాన్ని సేవ కోసం తయారు చేసిన పనిముట్లన్నింటినీ వీడు బంగారు అందులో ముందు కోసం తాగుతున్నాడు ద్రాక్షారసాన్ని. ఆమె అర్థమవుతుందా? విందు చేసేటప్పుడు తెచ్చుకోవాలి పోయి, కానీ వాళ్ళ నాన్న పట్టుకొచ్చిన దేవుని మందిరంలో పనిముట్లు తీసుకొచ్చుకొని వీడు కడిగి శుభ్రంగా మందు అవుతుంది. దేవుడు చూసేసరికి వాడు పరిస్థితి అయితే వచ్చించారు. ఆ గడియలోనే మానవ హస్తము ఏమంట? మనిషి కనపట్ల, చెయ్యి మాత్రమే కనబడుతుంది. వేళ్ళు కనబడి ఆ దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంట కంటికి కనబడకుండా, మనిషి కనపట్ల, చెయ్యి మాత్రమే కనబడుతుంది. ఒక రాత రాస్తున్నాడంట. ఆ రాత రాసేటప్పుడు వాడికి మొత్తం అంత మొహం అంతా వికారం అయిపోయింది. వాడు చేసుకున్నటువంటి పార్టీ ఏంటి? ముందు పార్టీ.
ఆ పార్టీలో అనేక మందిని, చాలా మందిని పిలుచుకున్నాడు. ఎంజాయ్ చేయాల్సింది పోయి ఆ తాగుతూ దేవుడు రంగం మీదకి వచ్చేసాడు. దేవుడు పనిముట్లు వాడుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. వాడు చేస్తుంది ఎక్కడ ముందు పాత్రలు ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుడు యొక్క పాత్రలు అయ్యింది. ఆ పాత్రలో ముందు అవుతున్నాడు కనుక దేవుడు వచ్చి ఏం చేశాడంటే రాశాడు రాత. ఆ రాత వాడికి ఒక మొహం మొత్తం వికారం అయింది. ఏంది మామూలు ఏంది ఏంది? చదవమ్మా. రాజు ఆ హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతను మనస్సునందు ఏమైపోయాడంట? ఏంది నేను చేసుకున్న పార్టీ ఉంది, నాకు రాస్తున్న రాత ఏంటి? అది ఎవరు వాళ్ళందరూ తాగుతున్నారు పక్కన, వీడు పక్కన మాత్రమే కనపడుతున్నారు. రాత కలవరపడిపోయి ఏమైపోయాడంట? అతని నడుము ఎదైపోయాడంట. చిన్న పిల్లవాడు కనుక స్కూల్లో హోంవర్క్ చేయకపోతే మాస్టర్ గారు దత్తం తీసుకుంటే ఎక్కడ ఉంటాడు వాడు? అట్ట గజ 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 వణికిపోతున్నాడు. వణుకుచు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి ఆ రాత అంటే చూడండి ఒకసారి 23వ వచనం చదువు ఒకసారి. ఏం రాశాడు దేవుడు? 25 నుంచి చదువు, 24 నుంచి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసెను. రాసిన శాసనమేదనగా మెనే టెకెల్ ఉపాసిన్. ఈ వాక్య భావమేమనగా మినే అనగా దేవుడు అప్పుడే చూసాడు. లెక్క చూసాడు. ఏం చేసేసి పట్టాభిషేకం రోజునే వాడి లెక్క చూసేసాడు. అప్పుడే ఏమని చూశాడు? మినే అనగా వాడి లెక్క ప్రభుత్వం విషయంలో లెక్క చూసేసాడు. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూచగా ఎట్టుందంట? రాసు పడుతుంది ఎట్టుంటుంది? సమానం కానీ ఎట్టుందంట అది? వాడి భక్తి జీవితం కిందకి పోయింది, త్రాసు ఏమో పైకి. ఇప్పుడు ఏం చేయాలి? రెండు సమానం చేసుకొని రావాలి. ఏం అర్థమవుతుందా? పెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఏం చేస్తాడంట? వాడి తండ్రి ఏదైతే వాడికి ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో రాజ్యాలకు పరిపాలన, వాడి దగ్గర నుంచి లాగేసి మాదీయులకు పారసీకులకు ఇచ్చేస్తాడు. ఏమా ఇది మన భక్తి జీవితాన్ని కంపేర్ చేసుకోండి సార్. ఏమర్థమవుతుందా? ఏంటంటే ఈ రోజున మన వల్ల దేవుడు అనేక మంది దేవుడు పిలిచాడని చెప్పుకుంటున్నారు. అనేక మంది ఏమని దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నన్ను సేవకు ఎన్నుకున్నాడు అని చూశాడు. కానీ నిజంగా వాక్య ప్రకారం మనకి చూస్తే వాడు చెప్పేది ఏదైతే చదువుతున్నాడో అది వాడి జీవితంలో నెరవేర్చబడాలి. నేను మీకు మాట చెబుతున్నప్పుడు నేను చేయకుండా మీరు ఒకరే చేసుకుంటే అలా ఆందోళిస్తాను అటువంటిది ఒప్పుకుంటారా? ఆయన దగ్గరే మార్పు లేదు, ఆయన దగ్గరే సరైన విధానం లేదు. ఆయన మన మాట మీద అని చెప్పేసి మీరు నా మీద వ్యతిరేకమైనటువంటి కలిగిస్తారు. ఆమె అందుకని ఆర్సీఎం మోడు చేసే విగ్రహారాధన అనే అందులో నుంచి వచ్చినటువంటి సేవకులే ఎన్ని సంఘాలు వాడు విగ్రహారాధన చేస్తున్నారనే సంగతి తెలిసే వాళ్ళు విగ్రహారాధన బైబిల్ ప్రకారంగా విగ్రహారాధన చేయకూడదు అని చెప్పేసి అందరూ ఏం చేశారు? నేను బయటకు ఇంకో సంఘాన్ని ఇంకోటి వచ్చి నేను చెప్పిన ప్రకారం నేను సంఘాన్ని కట్టాను, నువ్వు నా చెప్పిన మాట వినాలి, ఆయన దీన్ని తప్పు చేస్తున్నాడు అని ఇట్లా చీలికలు అయ్యాయి. ఈ రోజున 2000 సంవత్సరాలు 3000 సంఘాలు అయిపోయాయి. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుడు నిజమైనటువంటి వర్తమానాన్ని దేని ప్రకారం మన జీవితాల్లో ఉండాలి? అపోస్తుల బోధ ప్రకారమే మనం ఉండాలి. అపోస్తులు ఏదైతే చేశారో అదే నువ్వు చెయ్యాలి. అపోస్తులు నడిచిన బాటలోనే మనం నడవాలి. అపోస్తులు ఏ దేవుడిని అయితే నమ్మారో అదే దేవుడు నమ్మాలి. అపోస్తులు ఎలాగైతే చేశారో ప్రతి కార్యక్రమాన్ని అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోతేనే వాళ్ళ దగ్గర ఏముంది? తాళపు చెవి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కీ నువ్వు తీసుకొని ఓపెన్ చేస్తేనే
లోపల సీక్రెట్స్ కనపడతాయి. వాళ్ళ దగ్గర కీ ఉంది. నువ్వు దాని ప్రకారం ఏం చేయాలంట? దాని తాళం తీసుకొని బయట మనం ఓపెన్ బయట ఉంటాం, తాళం ఉంది, ఏం చేస్తారు? తాళం తీయాలంటే ఏం చేయాలి? లోపల ఉన్న విషయాలు మనకు కావాలి అంటే కీ ఓపెన్ చేయాలి. వాళ్ళు వేరు వాళ్ళు డబ్బులు తీయాలంటే ఏం చేయాలి? తాళం తీయాలి. తాళం తీస్తేనే లోపల ఉన్న నాగం అర్థం తీసుకొని పోతాడు. తాళం తీయకుండా అర్థం పోతాడు. అదవుతుందా? ఇప్పుడు మర్మాలన్నీ నీకు తెలియాలంటే, పరలోక రాజ్యం యొక్క మర్మాలన్నీ నీకు తెలియాలంటే, పరలోక రాజ్యం యొక్క మార్గం అంతా నీకు కనపడాలంటే, వాళ్ళ దగ్గర ఉన్న కీ నువ్వు తీసుకుని ఓపెన్ చేస్తేనే ఆ మార్గం నీకు కనపడుద్ది. ఇప్పుడు అందరూ ఎవరికి వాడి సొంత మార్గంలోనే సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బెల్షాజరు వాడికి ఇచ్చినటువంటి తండ్రి దానికి ఇచ్చినటువంటి ఏదైతే దానికి ఇచ్చాడో దానిని మొత్తాన్ని వాడు ఏం చేశాడంట? పార్టీ చేసుకుంటున్నాడు. వాడు ప్రభుత్వ విషయం అంటే ఆ రోజు కాదు లెక్క చూసేసరికి ఎలా ఉన్నాడు భక్తి, రాజులు చూసేసరికి తక్కువగా ఉంది. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు నేడు మన భక్తి జీవితం కూడా అట్లానే చూస్తాడు. త్రాసులో కొలిసి చూస్తాడు. ఏంటా త్రాసు? వాక్యమే ఆయన త్రాసు. వాక్యంతో సమానంగా పోల్చుకోవాలి. వాడి జీవితం నీకు ఇస్తుందనుకో, వెళ్తాం పరలోకం, వెళ్తాం. రెండు వాక్యము నువ్వు రెండు సమానంగా ఈ రెండు సమానంగా త్రాసులు చూసినప్పుడు, రెండు సమానంగా ఉన్నప్పుడే నీకు ఎంతపాటి విశ్వాసం వస్తుంది. ఆమె అందుకని ఏమంటున్నాడు? నీకు ఒకవేళ ఈ భక్తి జీవితం కనుక నువ్వు కట్టుకోకపోతే, వాడి దగ్గర నుంచి ఎలాగైతే లాగి ఇంకోటికి అప్పు చెప్పాడో, నీవు అద్భుతాలు చేయవచ్చు, మహత్కార్యాలు చేయవచ్చు, భాషలు మాట్లాడవచ్చు, కానీ నువ్వు గనక సువార్త కూడా చేయవచ్చు. నువ్వు గనక సువార్త చేస్తూ వాక్య ప్రకారంగా నీ జీవితం కట్టుకోలేదా, నీ దగ్గర ఉన్న భాషలు మాట్లాడే కృప తీసేసి ఇంకొకటికి ఇస్తాడు. నువ్వు అద్భుతాలు చేయవచ్చు, కానీ నువ్వు దేవుడిని ఇచ్చినటువంటి కృపను నువ్వు ఎలా వాడుతున్నావు? మిస్యూజ్ చేస్తున్నావు. అందుకని దేవుడు ఏం చేస్తాడు? నువ్వు భాషలు మాట్లాడినా, అద్భుతాలు మాట్లాడినా, స్వస్థలు చేసినా, నీ జీవితం వాక్య ప్రకారం త్రాసులు చూసినప్పుడు సమానంగా లేదు కాబట్టి ఏం చేస్తాడు? ఇప్పుడు నీకున్నటువంటి ఆ కృపను తీసుకొని వెళ్ళి ఎవడైతే కట్టుకుంటున్నాడో వాడికి దేవుడు ఇస్తాడంట. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? లేనియోడి దగ్గర కలిగిన ఉన్నవాడికి తీసుకెళ్ళమని చెబుతుంది. ఇప్పుడు నీ దగ్గర అద్భుతాలు చేసే స్వస్థత ఉంది, కానీ నీ మాత్రం నీ జీవితం ఎట్లా ఉంది? సరిగ్గా లేదు. కానీ దేవుడి దగ్గర దాన్ని లాగేసి ఇంకొకడు ఎవడైతే వాటి ప్రకారంగా జీవితం వాడు దీన్ని ఇస్తాడు. ఏమర్థమవుతుందా? అందుకని రెండు భక్తి జీవితం, వాక్యం రెండు సమానంగా ఉంటాయి. వాడి దగ్గర త్రాసులో లేడు కనుకనే వాడి యొక్క రాజ్యాన్ని మాదిరిగా పారిశుద్ధి ఇచ్చేసాడు. ఇప్పుడు మనం కూడా పిలిచాడు అని చెప్పేసి ఆ పిలుపుకు లోబడి కనుక జీవించలేదా, వాక్య ప్రకారంగా జీవితం కట్టుకోలేదా, ఏముంటుంది? ఇందులోకి వెళ్ళి బట్టలు పరిస్థితి ఏమైంది? బయటపడేసి. ఇప్పుడు మనలో కూడా వీళ్ళందరూ దేనికోసం నియమించబడ్డారు? ప్రభు నీ నామాలు అద్భుతాలు చేసి, ప్రవచనాలు ఇచ్చారు, మహత్కార్యం చేసి, అందరినీ ఏమన్నాడు? నీరెవరో నేను ఎదుగుడు కనుక వెళ్ళిపోతాను. ఆమె అర్థమవుతుంది. అందుకని రేపు ఆ పరిస్థితి మనం తెచ్చుకోకుండా వాక్యం, సువార్త, అపోస్తుల బోధ ఏది లేదు. వాళ్ళు ఏదైతే చెప్పారో అది నువ్వు ఆలోచించాలి. ఆమె అర్థమవుతుందా? వాడు ఉత్తమ ఫలాలు ఫలించాలి. దేవుళ్ళు వాక్యం రెండు సమానంగా పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని కట్టుకున్నారు. అలా కట్టుకున్న రోజునే దేవుడు తన పరిశుద్ధాత్మను నీకు ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ కనుక నీకు ఉంటే, ఈ భూమి మీద దేవుడు కనుక నిన్ను ముద్రించాడా తన ఆత్మతో, ఈ భూమి మీద ఎవ్వరూ ఆకర్షక్తి లేదు. నీవు గమ్యానికి చేరతావు. అందుకనే మనం సాకులు చెప్పకుండా ఏంటి దేవుని సువార్త ప్రార్థనకు వచ్చేటప్పుడు కానీ మనం సాకులు చెప్పేవాళ్ళ కానీ మనం వాక్యాన్ని రిజెక్ట్ చేసేవాళ్ళగా ఉన్నామా, వాడి జీవితాలు ఏమన్నాయో అందుకోండి. మనం అర్థమవుతున్నా? అది నీకే కాదు, అది నాకు కూడా వర్తించింది. ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్క మానవుడికి ఈ వర్తమానం సమానం, అందరికీ సమానం. నీకు నువ్వు గొప్పవాడమని, నేను గొప్పవాడు కాదని చెప్పేసి డబ్బు ఉండేవాడు ఒకలాగా, డబ్బు లేనివాడు ఒకలాగా అలా ఆదరించే దేవుడు కాదు.
దేవుడు నువ్వు డబ్బున్నవాడమైనా సరే నువ్వు కిందికి దిగి వచ్చి దీన్ని నువ్వు తక్కువ చేసుకొని దేవుని ఈ మార్గంలో నువ్వు నడవాలి. కొత్త మార్గం ఏం లేదు. డబ్బుండి వచ్చాను కానీ నేను ఆ స్థాయిలో నేను భక్తి చేస్తానన్నావా? కుదరదు. నువ్వు అపోజిట్ నుంచి ఎలా కింద నుంచి మెట్లు ఎక్కారో అదే మెట్లు నువ్వు ఎక్కాలి. నేను షార్ట్ కట్ లో పైనుంచి ఎక్కుతానంటే కుదరదు. ఏం అర్థం అవుతుందా? షార్ట్ కట్ మెదడు పరలోక రాజ్యానికి లేదు. ఒకటే మెదడు, అదే వీడు నచ్చారు, అదే బోధలో మనం నడవాలి. అలా కట్టుకుంటేనే ఈరోజు అందుకే ప్రోక్త అంటున్నాడు, ఈరోజు మనం ఆ భక్తి మన జీవితం కానీ మనం ఏదైతే చెబుతున్నామో అది వర్తమాన జీవితం ప్రకారం ఉందా అని ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ ఉండవాడు అందరూ ఎలా నడుస్తాడంటే వాక్యం ఏదైతే చెబుతుందో అలా రీతిగానే నడుచుకుంటాడు. కొత్తగా ఎవరు నడవడు. వాక్యం ఏం చెబుతుందా అది వాక్యం. దేవుడు ఒకటే దేవుడు, ఇప్పుడు దేవుడు కాదు, ఒకటే బాప్తిస్తం, ఇది బాప్తిస్తాలు లేవు, ఒకటే విశ్వాసం. ఆ విశ్వాసం అపోస్తుల విశ్వాసంలోనే అదమ ఫలాలు ఫలించాలి, ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. ఆమె అర్థమవుతుందా? వాటిని అన్నిటికీ మించి పరిశుద్ధాత్మను ఏదైతే నీకు బయటపరుస్తున్నాడో ఆ రీతిగానే నువ్వు నడుచుకోవాలి. అది కాకుండా నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా నీ జీవితం అనేది త్రాసులో చూసినప్పుడు దాని ప్రకారం ఉండదు. ఆమె అర్థమవుతుందా? దేవుడి మాటలు దీవించిన గాక. అందరూ లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన. ప్రభువా నాయన, ఎప్పటి వరకు ఆయన మేమందరము కూడా నాయన ఈ వాక్య ప్రకారంగా ఈ సన్నిధిలో నాయన మేమందరం నిలబడి ఉన్నాం తండ్రి. 2 నిమిషాలు దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఈ లోకములో నాయన బంధుమిత్రుల కన్నా, స్నేహితుల కన్నా, రక్త సంబంధుల కన్నా నాయన నీవు చాలా గొప్పవాడివి తండ్రి. ఈ భూమి మీద మేమందరము కూడా దేనినైతే మేము కోల్పోతామో దానిని నువ్వు మాకు పరలోక రాజ్యానికి ఇస్తావు. ఈ భూమి మీద స్నేహితులు కోల్పోయామా? ఆయన పరలోక రాజ్య స్నేహితులు ఇస్తావు. ఈ భూమి మీద తల్లిదండ్రులు మేము కోల్పోయామా? మాకు తల్లిదండ్రులు లాంటి పరలోక రాజ్యంలో మాకు ఇస్తావు. ఆయన ఈ భూమి మీద మేము నీ నిమిత్తం ఏదైతే మేము కోల్పోయామో దానిని నువ్వు తిరిగి ఇవ్వగలిగిన దేవుడు అయి ఉన్నావు. నిజంగా మేమెంతో ధన్యులము ప్రభువా. మేమెంతో ఆయన గొప్పవారము తండ్రి. ఆయన ఈ భూమి మీద దేనిని కలిగి ఉన్నా లేకపోయినా నిజమైన దేవుడిని మేము కలిగి ఉన్నాము తండ్రి. నిజమైన ఆరాధకుడిని మేము కలిగి ఉన్నాము. మేము చెట్టును ఆరాధించటం లేదు, రాయిను ఆరాధించటం లేదు, ఆయన మా రూపాన్ని మేము కూడా ఆరాధించడం లేదు ప్రభువా. నీ రూపాన్నే నాయన వాక్యమైన నిన్ను మాత్రమే మేము ప్రేమిస్తాము, నిన్ను మాత్రమే మేము ఆరాధన చెయ్యాలి ప్రభువా. ఆ రీతిగా మమ్మల్ని అందరూ నిలబెట్టండి తండ్రి. దేవా, ఈ భూమి మీద మేము సువార్తలు ఎన్నో విన్నాము తండ్రి. ఆయన ఎవడు కూడా తండ్రి ఆయన సంపూర్ణ స్థితిలోకి నడిపించలేకపోయాడు తండ్రి. ఈ రోజున అనేకమైన సువార్తలు ఈ దేశం నుండి ఆ దేశానికి అని ఎంతో జర్నీ చేస్తున్నారు, కానీ నిజమైనటువంటి సంఘాన్ని ఆయన పరిపూర్ణ స్థితిలోకి తీసుకెళ్ళలేకపోయారు. నిజంగా నీవే ఈ భూమి మీదకి వచ్చావు. ఆయన వాళ్ళకి ఏ యాజకత్వం అయితే ఇచ్చావో ఆ యాజకత్వాన్ని మొత్తాన్ని నువ్వు లాక్కొని తండ్రి ఆయన నువ్వు మెల్కీసెదెకు ఉన్నావు కనుకనే ఆ క్రమంలోనే మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడవు తండ్రి. దేవా నాయన, ఈ రోజు ఆ క్రమంలోనే మేము సాకులు చెప్పకూడదు ప్రభువా. నాయన మేము సాకులు చెప్పే వారంగా ఉంటే ఆయన నిన్ను రిజెక్ట్ చేసినట్టే ప్రభువా. ఆయన ఆ రీతిగా ఉండకుండా నిజమైనటువంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము కాబట్టి, నిజమైన ఆరాధకుడిని మేము కలిగి ఉన్నాము కాబట్టి నిజంగా ప్రభువా ఆయన ఓ గొర్రె పిల్ల విందులోనైనా మేము ఆత్మీయంగా మేము ఆహారం మేము తినబోతున్నాము. అదే ఈ రోజు మాకు వర్తమానం అయ్యింది తండ్రి. ఆయా ఈ వాక్యము నాయన మాకు ఆయన నిరంతరము నాయన మేము ప్రేమించే వారము లాగానే ఉండాలి. అది ఎంత గొప్పదో నాయన మా జీవితాల్లో మేము కనపడాలి తండ్రి. తేనె ఎంత మధురముగా ఉంటుందో అయా నాయన అది తింటే చూసినప్పుడు మధురముగా ఉన్నది, ఆ దానిలో ఉన్న తేనె కూడా మధురముగా ఉండాలి ప్రభువా. ఈ రోజు మేము గొప్ప వర్తమానం అని చెప్పుకోవడం కాదు నాయన, అది ఎంత గొప్పదో మా క్రియలలో మేము చూపించాలి. ఆ రీతిగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. నిజముగా దినదినమును కూడా తండ్రి నీ స్వారూప్యంలోకి తీసుకుని రండి ప్రభువా. లోకములో ఎక్కడ చూసినా సరే తండ్రి
నీ వాక్యాలే వినపడుతున్నాయి కానీ నిజమైనటువంటి క్రమం లేదు నాయన, నిజమైన ఆరాధన లేదు తండ్రి. వారి గొప్పల కోసమే చేస్తున్నారే కానీ నిజంగా వాడు తను తగ్గించుకొని భూమి మీదకి రాలేడు ప్రభు. నిజంగా నీవే ఈ భూమి మీద తగ్గింపుతో వచ్చావు, మాకు తగ్గింపు జీవితాన్ని చూపించావు. ఆయన అపోస్తలులు అడిగారు తండ్రి, మేము నాయన మాకున్నటువంటి కూలి, మాకున్నటువంటి ఆస్తుపాస్తులు అన్ని నిన్ను నమ్మడిస్తున్నాము కనుక మాకేంటి నువ్వు అడిగినప్పుడు ఆ తండ్రి సింహాసనం పక్కన 12 సింహాసనాలు ఉన్నాయి, వాటి పక్కన కూర్చునే గొప్ప అధికారం మీకు ఇస్తానని చెప్పాము. ఈ రోజు మేము కూడా లోకాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము ప్రభువా. నీ కోసము నాయన లోకాన్ని విడిచిపెట్టాము తండ్రి, నీ కోసం మా భూ సంబంధమైన ప్రతి జీవితాన్ని వదిలేసాము ప్రభువా. మా కోసము నాయన పరలోకములో రా కుమారుడా, రా నా కుమార్తె అని చెప్పి అనేక మంది కోట్ల దూతలు ఎదుట మాకు జీవ కిరీటాన్ని తొలగబోతున్నాము తండ్రి. అసలు ఎంత గొప్ప వరమో ప్రభువా. మా తల్లిదండ్రులు మాకు ఇవ్వలేని భాగ్యము, మా భక్తి బంధుమిత్రులు మాకు ఇవ్వలేని భాగ్యాన్ని నువ్వు మాకు ఇస్తున్న గొప్ప దేవుడు మా తండ్రి. మాకు మరణాన్ని ఇస్తే ఆ మరణములోని నిత్య జీవాన్ని నువ్వు ఇస్తున్నావు తండ్రి. నిజంగా నాయన నిత్య జీవాన్ని పొందుకునే గొప్ప కృపను అందరికి దయచేయమని చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య పరిశుద్ధమైన పాదాలకు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో స్తోత్రాలు. నిజంగా అనేక మంది నాయన మీ యొక్క పిల్లలు నాయన అపోస్తులందరూ కూడా వాళ్ళకున్న సమయమే నాయన ఎదురు పెట్టుబడి పెట్టారు తండ్రి. ఆ పెట్టుబడినే నాయన వాళ్ళ పరలోక రాజ్యాన్ని ఇచ్చింది తండ్రి. ఈ రోజు సమయంలో నాయన అనేక మంది ప్రయాణాల్లో ఉండి ఉంటారు, ఆగుబోతు ప్రదేశాల్లో ఉంటారు, లోకములో విచ్చని ప్రదేశాలు ఆనందించే వాళ్ళు ఉన్నారు. కానీ అటు స్థితిలోనే మమ్మల్ని ఉంచకుండా అనేక మంది ఈ స్థలములోనైనా ఈ సమయంలో చనిపోయే వాళ్ళు ఉంటారు. కానీ మృతులలో లేకుండా ఆయన లోకములో కలిసి ఆనందించకుండా అంటే నీ సన్నిధిలో ఆనందించి గొప్ప కృపను మాకు ఇచ్చావు. నిజంగా మీ పిల్లల వైపు మేము నాయన ఈ రీతిగా నిరంతరము నాయన మీ సన్నిధిలో ఆనందించి కృపను మాకు ఇస్తున్నాము. వరకు నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడారు తండ్రి. ఆయన దర్శాసర జీవితంలో చూసినప్పుడు ఆయన వాడి భక్తి జీవితం నీకు ఎదుటి తక్కువగా కనపడింది. ఆయన నీవు చూసేసరికి మా జీవితం తక్కువగా కనపడకూడదు నాయన, వాక్యంతో సమానంగా ఉండాలి తండ్రి. అయా నాయన ఆ రీతిగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించండి. మంచి బయలుపాటుతో కూడిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మోషే పెద్దవాడైనప్పుడు నాయన రాజు యొక్క సింహాసనాన్ని కాళ్ళ తన్నాడు తండ్రి. క్రీస్తు యొక్క ఎంత మహా గొప్ప భాగ్యం. ఈ రోజు మేమందరము కూడా ఆయన అనేక మంది మమ్మల్ని కూడా తండ్రి మీరు ఆయన మేము బంగారం లేనప్పుడు తిరుగుతున్నప్పుడు ఆయన మమ్మల్ని లోకం అనేక మంది రీతిగా మమ్మల్ని మాట్లాడుతున్నది తండ్రి. ఆ రీతిగా మాట్లాడుతుందంటే అది మా మహిమ నీకే ప్రభువా, అది మమ్మల్ని కాదనేది తండ్రి. వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు ప్రభువా. నిజంగా ఆ రీతిగా మమ్మల్ని ప్రత్యక్షతను మమ్మల్ని పంచండి. మోషే ఎలాగైతే తండ్రి సింహాసనం కోసం ఆయన నీ యొక్క రాజ్య పిల్లలు నడిపించడం కోసం నీ యొక్క వాక్యం కోసం ప్రభువా సింహాసనాన్ని కాడదన్నాడు తండ్రి. ఈ రోజు లోకంలో ఉన్న ప్రతిదాన్ని విడిచిపెట్టి నీ యొక్క నా కోసం ఆయన నిందలు అవమానాలు పొందుకుని గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. ఆయన ఆ నిందలు పొందడంలోనే మాకు ఆనందం ఉన్నది ప్రభువా. అనేక మంది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తండ్రి అది మమ్మల్ని గురించి మాట్లాడట్లేదు కానీ నీ గురించి మాత్రమే వాడు మాట్లాడుతున్నారు తండ్రి. ఆ మహిమ నీకు మాత్రమే చదువుతున్నాను. నిజంగా అనేక మంది నాయన ఈ యొక్క వాక్య ప్రకారంగా ప్రత్యక్షత కలిగి వాక్య ప్రకారంగా జీవితాలను కట్టుకునే గొప్ప కృపను వచ్చిన వారందరికీ దయచేయండి. ఈ మాటలు వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేసి సంపూర్ణమైనటువంటి నాయన నీ వాక్యంలో నిలబడి కృపను వారికి అందరికీ దయచేయండి. వారు వెళ్లే ప్రతి స్థలంలో కూడా నీ యొక్క వాక్యమును ధ్యానించుకునే గొప్ప కృపను వారికి అందరికీ దయచేసి నడిపించమని మీరు మాత్రమే మళ్ళీ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప సకల పరిశుద్ధులకు మనకు సదాకాలము తోడయ్యింది, మనందరిని నడిపించును గాక. ఆమేన్.